హలో, నేను మిస్ ఎస్ రావు. కేంద్రంలో నరేంద్ర మోడీ మరొకసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొత్త ప్రభుత్వాలు కొత్త తరహాలో పాలసీలని తయారు చేసి ప్రజలకి సమాజానికి ఉపయోగపడేలా చేసే అవకాశం ఉందా? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేసేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ జయప్రకాష్ నారాయణ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, మోడీ గారేమో సినిమా ట్రైలర్ అయిపోయింది, సినిమా చూపిస్తా అన్నారు. చంద్రబాబు నాయుడు గారేమో ఒక సూపర్ 6 ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చేసారు. ఆల్మోస్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం మిగిలింది. వాళ్ళు ఏవైతే హోప్స్ పెట్టున్నారు ప్రజలు, వాటిని ఫుల్ఫిల్ చేసే అవకాశం కనిపిస్తుంది సార్. ప్రజాస్వామ్యంలో ఒక మౌలికమైనటువంటి క్లాష్ ఉన్నది. ప్రజలు ఎప్పుడూ కూడా వెంటనే మాకేమొస్తుందని ఆశిస్తారు. అందులో మనలాంటి దేశాల్లో ప్రభుత్వాల మీద నమ్మకం లేదు. వీళ్ళేదో చేస్తారని, వాళ్ళు చేసే పనుల వల్ల మన పిల్లల బతుకులు మన బతుకులు వెంటనే బాగుపడతాయని నమ్మకం లేదు. అధికారం ఏమో మనకు అందనంత దూరంగా కేంద్రీకృతమైంది. అంచేత ప్రజలకి చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టుగా నా చేతుల్లో నెలలో డబ్బులు పడాలా, నాకు ఈ ఫలాంటి ఫ్రీగా రావాలి, ఇది స్పష్టంగా అర్థమవుతుంది. అది బియ్యం ఫ్రీగా ఇచ్చారు, నీళ్ళు ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు, లేకపోతే బస్సుల్లో ప్రయాణం ఫ్రీగా ఇచ్చారు, నెలలో ఇంత డబ్బు ఇస్తున్నారు, మరొకటి, ఇది బాగా అర్థమవుతుంది. కానీ నిజమైన అభివృద్ధి అంటే మన పేదరికం పోవాలా, మన పిల్లల బతుకులు మన ఇప్పుడు ఉన్నారని చాలా బాగుపడాలని చెప్పి అన్నట్టయితే సంపాదించే శక్తి పెరగాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అది చాలా కష్టమైన పని. పన్నుల డబ్బులు పందారం చేయడం చాలా తేలికైన పని. కానీ అభివృద్ధిని పెంచి ఆదాయాలను పెంచడం చాలా కష్టమైన పని. మరి ప్రజాస్వామ్యంలో తాత్కాలికమైన సంక్షేమాన్ని అసలు పట్టించుకోమంటే నడవదు, వ్యవస్థ నడవదు. కాబట్టి ఏ మేరకు ఫలితాలు వస్తాయి అన్నదానికి 3 ప్రమాణాలు. ఒకటి, ఈ సంక్షేమాన్ని అభివృద్ధిని ఏ రకంగా సమతూకాన్ని పాటిస్తారు. జాతీయ స్థాయిలో పెద్దగా ఇబ్బంది లేదు, ఎందుకంటే మోదీ గారు డిఎన్ఏనే అది. అందుకే సంక్షేమం గట్టిగా అమలు చేశారు, సమర్థంగా చేసిన మేరకు. ఇక ఎంతేనయ్యా, ఎంతకంటే లేదు అని స్పష్టంగా చెప్పారు. మన బడ్జెట్లో ఎన్నికలకు ముందు కూడా, ఇంత పెద్ద ఎన్నిక దేశమంతా కూడా 3వసారి రిస్క్ ఉంది, అది అందరికీ తెలుసు. 3వసారి గెలవడం అనేది ప్రపంచంలో ఎక్కడా అంత తేలిక కాదు. మన దేశంలో 60 ఏళ్ల క్రితం 3వసారి మొట్టమొదటి ప్రధానమంత్రికి గెలిచారంతే. అయినా కూడా పట్టుబట్టి ఈ తాత్కాలికమైనటువంటి ఈ సంక్షేమానికి ఇంకా అదనంగా ఖర్చు పెడితే దీర్ఘకాలిక అభివృద్ధి దెబ్బతింటుంది, ఇంతే అని కూర్చున్నారు. కాబట్టి ఆ డిఎన్ఏ అది. కాబట్టి అక్కడ ఈ సంక్షేమానికి అభివృద్ధికి సమతూకం పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఎప్పుడైతే సంకీర్ణ ప్రభుత్వం వచ్చిందో, ఈ సంకీర్ణం పేరుతో ఆయన పార్టీ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ బెదిరించేవండి. మరి ఇంత గట్టిగా ఉంటే అట్లాగా తాత్కాలికంగా జనాన్ని ఏదో రకంగా ఆకట్టుకోవాలా, కాబట్టి కొంచెం వదిలేద్దాం, ఆర్థిక క్రమశిక్షణ వద్దు, అలా పెట్టేద్దాం, పంజారం చేద్దాం అని చెప్పనే ప్రమాదం ఉన్నది. కానీ మోదీ గారు ఉన్నంత వరకు కొంచెం దాన్ని అదుపు చేస్తారు. కానీ కొంచెం సంకీర్ణం బెటరా కేంద్రంలో, లేదంటే ఒక పార్టీ మ్యాండేటరీగా స్ట్రాంగ్ వస్తే బెటర్ అవుతుంది? అంటే రెంటికి లాభాలున్నాయి, నష్టాలున్నాయి. సంకీర్ణం అంటే విధానాల్లో తొందరపాటు, ఏకపక్షం కాకుండా, ఒంటెద్దు పోకడ కాకుండా కాస్త చర్చించి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి ఏకాభిప్రాయాన్ని సాధించే ఏర్పాటు జరిగితే ఏమవుతుందంటే మంచి నిర్ణయాలు చేసినా కూడా దీర్ఘకాలం అని మన్నుతాయి. అలా కాకుండా మంచి ఉద్దేశంతో మంచి నిర్ణయాలు చేసినా కూడా అందరినీ చర్చగా పెట్టకుండా తొందరపాటుతో కొన్ని సందర్భాల్లో మంచి నిర్ణయాలను కూడా ప్రజలు వ్యతిరేకించే ప్రమాదం ఉంది. ఉదాహరణకి ఈ వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిన 3 చట్టాలు చాలా మంచివి. నేను చాలా మళ్ళీ నిష్కర్షగా చెప్తున్నాను. ఏమిటో చట్టాలు? మొట్టమొదటిది, ప్రభుత్వమే రైతులకు ధరలు రాకుండా కొద్దిపాటిగా ధరలు పెరుగుతుండగానే రేడులు చేసి, సీజులు చేసి, చట్టాలను ఉపయోగించి ఎట్లా రేటు తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుని రైతులను నాశనం చేస్తుంది గత 70 ఏళ్ళుగా. ఇక నుంచి అలా చేయం మేము. చాలా అరుదైన సందర్భాల్లో తప్ప, బాగా రేట్లు విపరీతంగా పెరిగిపోయి తినడం కష్టంగా ఉన్నప్పుడు తప్ప మేము చేయమని చెప్పని చట్టం చేశారు. అది రైతుకు మంచిదా చెడ్డదా? నీకు రేట్లు తగ్గకుండా చూస్తాము, రేటు పెరుగుతుంటే అనవసరంగా అడ్డుకోమని చెప్పి అన్నది ఖచ్చితంగా మనకు మంచిది. రెండో చట్టం ఏమిటి? ఇప్పటిదాకా మీరు విధిగా ఈ మార్కెట్ యార్డ్లో మాత్రమే అమ్మాలి,
ఒకవేళ మార్కెట్ రేట్లో కాకుండా వేరే చోట లోపాయికారిగా అమ్మినా కూడా మార్కెట్ సెస్ చెల్లించాలి. ఇది చట్టం. ఇప్పుడు ఏమన్నారు కొత్తగా తీసుకొచ్చిన చట్టంలో, అట్లా లేదు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు మీరు. మార్కెట్ యార్డ్లో అమ్మితేనే మీరు మార్కెట్ సెస్ చెల్లించాలి, లేకపోతే డబ్బులు చెల్లించక్కర్లేదు. రౌడీ మామూలు కాదు. రైతుకు లాభమా నష్టమా? ఇక్కడే అమ్మాలనుకుంటే ఎక్కడైనా అమ్ముకొని ఇచ్చినట్టుంటే, ఇక్కడ అమ్మితేనే నువ్వు సెస్ కట్టాలి కానీ ఇక్కడ అమ్మితే కట్టక్కర్లేదు అంటే నాకే లాభం కదా, రైతుకు లాభం కదా. మూడోది ఏమన్నారు, ధరలు కొన్ని అదే పనిగా పెరుగుతుంటే తగ్గుతుంటాయి. పసుపు ఉంది, మిర్చి ఉంది, ప్రత్తి ఉంది, మరొకటి ఉంది, అలాగే టొమాటోలు ఉన్నాయి, మరి ఆనియన్ ఉంది, మనకి ఉల్లిపాయ ఉంది, మరొకటి ఉంది. ధరలు పెరిగిపోతుంటాయి. దాంతో రైతుకి ఏమవుతుంది, బాగా పెరిగినప్పుడు పంట వస్తే అదృష్టం కొద్దీ ఆ పూట వరకు జాక్పాటు, కానీ ఎంతకాలం ఉంటుంది డబ్బు అయిపోతుంది. కానీ చాలాసార్లు ఏమవుతుంది, మనం ఏదో ఆశపడి రేటు వస్తుంది అనుకుంటే కనీసం పంట ఖర్చులు కూడా రాని పరిస్థితి. టొమాటో ₹10 వెళ్ళిపోతుంది, రోడ్డు మీద పారేసుకుంటాం ఎన్నో. అలాగే కాబట్టి దానికి ఏం చేశారు, కాంట్రాక్ట్ ఫార్మింగ్ అన్నారు. ఏమయ్యా నీకు గ్యారంటీగా ఇంత రేట్ వస్తుంది, ఆ రేటు గిట్టుబాటు అయితేనే పంట వేయండి, ఆ పంట వేస్తే మాకు సప్లై చేయండి, ఈ రేట్ ఇస్తాం. అది కాంట్రాక్ట్. రైతుకి గ్యారంటీగా రేటు వచ్చే ఏర్పాటు, ఆ కాంట్రాక్ట్ ఫార్మింగ్కి సంతకం పెట్టించుకున్న వాళ్ళకి గ్యారంటీగా ముడిసరుకు వచ్చే ఏర్పాటు. ఇద్దరికీ మంచిది. ఇష్టం ఉంటేనే మనం గమనం చేస్తాం. దానికి ఏర్పాట్లు చేశారు. రైతుకి లాభమే కదా. ఆ రేటు నాకు పడుతుంటే మానేయచ్చు మనం. ఇప్పుడు మామూలుగా మార్కెట్లో అమ్ముకుంటున్నాం, గంటలు పడుతుంది, 4 గంటలు పడవచ్చు. ఈ 3 చట్టాలు ఖచ్చితంగా రైతుకు అనుకూలమని. కానీ నల్ల చట్టాలని చెప్పేసి అదే నరేంద్ర మోడీ గారు పెట్టిన ఆయనే క్షమాపణ బహిరంగ చెప్పారు. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఏమైందంటే, ఎప్పుడైతే సమగ్రమైన చర్చ పార్లమెంట్లో బయట కనుక ప్రవేశపెట్టి ఏకాభిప్రాయ సాధన కోసం కొంచెం ఓపికగా ప్రయత్నం చేస్తే ఈ అబద్ధాలు వచ్చిండే కదా. ఇప్పుడు నేను 3 చెప్పాను కదా, 3లో చెప్పండి, నలుపేంటి చెప్పండి నాకు. నేను ఎవరినైనా సవాల్ చేస్తున్నాను, భారతదేశంలో ఎవరినైనా సవాల్ చేస్తున్నాను. ఈ 3లో నలుపేంటి చెప్పండి నాకు. రైతు వ్యతిరేకం ఏంటో చెప్పండి, ఒక్క ముక్క లేదు. కానీ ఒంటెద్దు పోకట్లు పోయారని చెప్పిన భావంతో ఏకపక్షంగా నిర్ణయాలు జరిగిన కారణంగా నల్ల చట్టాలని చెప్పనేసి పెద్ద ఉద్యమం చేసి చివరికి ఆయన దీన్ని కొనసాగిస్తే ఓడిపోతామని భయాన్ని కలిగించి అయ్యే వదిలేసుకుంటున్నానని చెప్పాల్సి వచ్చింది. ఇది ఉదాహరణ. కాబట్టి సంకీర్ణ ప్రభుత్వం దాన్ని కనుక సద్వినియోగం చేసుకున్నట్టయితే ఏకాభిప్రాయ సాధనకి ప్రజల్లో వివరాలు అర్థమయ్యేట్టుగా చేయడం కోసం కొంచెం ఓపిక పట్టాలి. హడావిడిగా చేయడం కాకుండా 3 నెలలు పడుతుంది, కాంప్రమైజ్ అయిపోయిందే ఉంది. 70 ఏళ్ళు నడిచిన దేశంలో 3 నెలలు ఆగితే కొన్ని పెద్ద విషయాల్లో నష్టం ఏం లేదు. కాబట్టి ఆ మేరకు సంకీర్ణ ప్రభుత్వంలో మంచి జరుగుతుంది. ఏకాభిప్రాయం అంటే రేపు వెనక్కి వెళ్ళాం. కానీ నష్టం ఎక్కడ జరుగుతుందంటే, రేపు పొద్దున భవిష్యత్తును కాపాడుకోవాలంటే ఇవాళ కొంత త్యాగానికి సిద్ధం కావాలి, దుబారా ఖర్చును ఆపాలి, ఆర్థిక క్రమశిక్షణ కావాలి. ఈ సంకీర్ణ వాటి పెట్టుకుని ప్రతిరోజు కూడా బ్లాక్మెయిల్ చేసి గవర్నమెంట్ దింపేస్తామని చెప్పని రేపు పొద్దున మన పిల్లల భవిష్యత్తుని దెబ్బ కొట్టేటువంటి నిర్ణయాలకి వెళ్ళే అవకాశం ఉంది. ఒక ఉదాహరణ మళ్ళీ చెప్తాను. చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. అగ్నివీర్ ఎందుకు వచ్చిందో తెలుసా? పెన్షన్ల భారం భరించలేక మన రక్షణ కోసం పెట్టే బడ్జెట్ అంతా కూడా జీతాలకి పెన్షన్లకే పోతుంది, అసలు రక్షణకు పోవటంలా. ఎందుకని? మామూలుగా అసలు గవర్నమెంట్లోనే నాశనం అయిపోతాం. గవర్నమెంట్లోనే రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్ల భారం అదే పనిగా పెరిగిపోతుంది, చాంతాడంతా. పే రివిజన్ కమిషన్లు పెరిగినప్పుడల్లా పెన్షన్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈవేళ సగటు పెన్షను 50 నుంచి 60 వేల రూపాయల నెలకి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నది సగటు పెన్షన్. రిటైర్ అయ్యేప్పుడు వచ్చే డబ్బు 30 లక్షల నుంచి 60 లక్షలు కోటి రూపాయలు ఉన్నది. ఈ మొత్తం ఎవరు ఇస్తున్నారు? ప్రజలు. గాలి నుంచి రావట్లా, మన పన్నుల డబ్బుల నుంచి పోతుంది. కాలక్రమేణా ప్రభుత్వాలు దివాళా పరిస్థితి వస్తే కనీసం కొత్త తరానికి 2004 నుంచి ప్రభుత్వంలో చేరిన వాళ్ళకి కొత్త పెన్షన్ పద్ధతి పెట్టారు. అంటే ప్రపంచమంతా ఉన్నట్టుగా, ప్రపంచం అన్ని దేశాల్లో ఉంది ఈ పెన్షన్ పద్ధతి. ఏమిటి? ఉద్యోగి కొంత పెడతాడు, యజమాని కొంత పెడతాడు, దాని నుంచే పెన్షన్ వస్తుంది. కానీ వచ్చే తరాన్ని నాశనం చేసి పన్నుల డబ్బుల నుంచి డబ్బులు తీయరు. కానీ రక్షణ దళాలకి ఇచ్చేలా, సైన్యానికి ఇది చేయాల, సెంటిమెంట్తో సైన్యం కదా అని చెప్పాను. సైన్యానికి చేయాలి. సైన్యానికి మరింత ముఖ్యం. ఎందుకని? గవర్నమెంట్లో ఉద్యోగులకి ఒక 25-30 ఏళ్ళు పనిచేసిన తర్వాత రిటైర్ అవుతారు. సైన్యంలో 15 ఏళ్ళు పనిచేసి రిటైర్ అవుతారు. కాబట్టి 15 ఏళ్ళు పనిచేసిన దానికి వచ్చే 50 ఏళ్ళ తర్వాత ప్రభుత్వం పోషించాలి వాళ్ళని. ఈ రీతిన పెన్షన్ల భారం పెరిగెత్తుతున్నారు. దాంతో ఏమవుతుంది?
ఇక దేశ రక్షణ కోసం డబ్బులు కాకుండా మాజీ సైనికుల డబ్బులు ఇవ్వడం అనుకుంటాం. ఇది భరించలేక కనీసం భవిష్యత్తులో అయినా సరే ఈ భారం లేకుండా ఉండాలని 4-5 ఏళ్ళు పనిచేసి వెళ్ళిపోతే ఆ టైంలో 4 ఏళ్ళ తర్వాత 10 లక్షలు అంత ఇచ్చేద్దాం, మంచి జీతం ఇద్దాం, వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దాం, గవర్నమెంట్లో ఫస్ట్ అవకాశాలు వాళ్ళకి ఇద్దాం, కానీ భవిష్యత్తు మీద భారం ఉండదు ఖజానా మీద. ఇప్పుడు ఏమంటున్నారు ఒక పార్టీ జనతాదళ్ యునైటెడ్ కాబోలు మన నితీష్ కుమార్ గారి పార్టీ జేడీయూ అగ్నివీరుని మార్చండి అంటున్నారు. దేశం ఏమవుతుంది, ఖజానా ఏమవుతుంది, దేశ రక్షణ ఏమవుతుంది, అవి అనవసరం. ఎందుకంటే ఇవాళ తాత్కాలికంగా ఆ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మా వరకు ఒక ఉద్యోగం వస్తే చాలు. దేశం ఏమైంది, దానివల్ల దేశ ప్రజలకు ప్రయోజనం ఏమైంది నాకు అనవసరం, నాకు ఉద్యోగం కావాలి. అందరికీ చేతే మనం చాలామందికి ప్రభుత్వంలో చేరడమే ఉద్యోగం అన్న అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నాం. పార్టీ బలంగా ఉంది సమాజంలో. ఇప్పుడు ఒక బలమైన నాయకుడు, బలమైన ప్రభుత్వం కనీసం కొంతైనా తట్టుకుని నచ్చప్పే ప్రయత్నం చేయొచ్చు. సంకీర్ణంగానే మరి రోజు దింపుతాం అని చెప్పి భయపెట్టి ఉంచుతారు. కాబట్టి సంకీర్ణ ప్రభుత్వాల్లో కొంత మంచి ఉంది, కొంత ప్రమాదము ఉంది. ఆ ప్రమాదాన్ని అరికట్టితే, బాధ్యత వ్యవహరిస్తే సంకీర్ణ ప్రభుత్వం వల్ల నష్టమే ఉండదు. ఒకటి సార్, నరేంద్ర మోడీ గారి యొక్క మెంటాలిటీ ఏంటంటే ఆయన తీరు చూసిన తర్వాత అసలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆయన నడపలేదేమో ఎక్కువ కాలం అనేటువంటి భావన ఉన్న వాళ్ళకి ఏం చెప్తాను? అది మనం చెప్పలేము. ఎందుకంటే ఏ మనిషి అయినా కూడా అనుభవం ఉన్నవాళ్ళు, ప్రభుత్వంలో చాలా కాలం పనిచేసిన వాళ్ళు, రాజకీయాన్ని చూసిన వాళ్ళు పరిస్థితులకు అనుగుణంగా తమనుగా మంచుకుంటారు. భారతీయ జనతా పార్టీకి 1984లో 2 సీట్లు వచ్చినాయి లోక్సభలో. దానిలో 1 సీట్ ఎన్టీ రామారావు గారి పుణ్యం అని చెప్పని మన ఆంధ్రప్రదేశ్లో జంగారెడ్డి గారు గెలిచారు, వరంగల్ దగ్గర హన్మకొండలో. అది లేకపోతే 1 సీటే వచ్చారు. దాన్ని తట్టుకున్నారు వాళ్ళు. 340 సీట్లు వచ్చి తట్టుకున్నారు. వాజ్పేయి గారికి 180 సీట్లతో ప్రభుత్వం నడిపారు. కాబట్టి పరిస్థితులను బట్టి మార్చుకుంటారు. పరిస్థితి, ఆ బాడీ లాంగ్వేజ్ మారుతుంది, ఆ కాన్ఫిడెన్స్ మారుతుంది, చేసే తీరు మారుతుంది, స్టైల్ మారుతుంది. అంచేత అది లేకపోతే రాజకీయ నాయకులు కాలేరు. దాని గురించి నాకు పెద్దగా ఆందోళన లేదు. ఓకే సార్, 370 రద్దు చేశారు, అదొక డేర్ స్టెప్ అని చెప్పి కొంతమంది భావించారు. తర్వాత అయోధ్యలో రామాలయం అనేది, ఇవన్నీ కూడా కొన్ని క్రిటికల్ ఇష్యూస్ని ఆయన సాల్వ్ చేయగలిగారు అనేది ఒకటి. ప్లస్ ఇంకో విమర్శనాత్మకంగా ఉండేటువంటి కొన్ని డెసిషన్స్, నోట్ల రద్దు కానీ ఇలాంటి జిఎస్టీ లాంటివి చేశారు. అలాంటివి చేయగలరా భవిష్యత్తులో? అలాంటి చేయకూడదు, చేయడం సాధ్యము కాదు. నోట్ల రద్దు ఉన్నది, ముందు చూపు లేకుండా హడావిడిగా నోట్ల రద్దు ప్రకటించేసి చేసి పారేశారు. కనీసం కొత్త కరెన్సీ నోట్లు తీసేసిన చలామణి కానటువంటి నోట్లకు సమానంగా కొత్త నోటు ప్రింట్ అనేది కూడా చూసుకోకుండా దేశం ఆర్థిక వ్యవస్థ కొంచెం కుదరైపోయింది. అదే కనుక నిజంగా అందరితో చర్చించి నిర్ణయం చేసుకునే బాధ్యత ఉంటే ఆ తప్పు జరిగి ఉండేది కాదు. అందుకనే సంకీర్ణ ప్రభుత్వం అన్నది మంచిగా చెడా అని చెప్పలేము, ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది. తొందరపాటు చర్యలు ఖచ్చితంగా ఆగుతాయి, ఒంటెద్దు పోకట్లు ఆగుతాయి, ఏకపక్షంగా నిర్ణయాలు ఆగుతాయి, మరింత ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తాయి. ఆ మేరకు మంచిది. కానీ జనాకర్షణ తాత్కాలికంగా మెప్పించడం కోసం అని చెప్పని ఖజానా ఖాళీ చేసి మరి తాత్కాలిక ప్రయోజనాల కోసం పనులు చేసే ప్రయత్నం ఉంటుంది, అది నష్టం జరుగుతుంది. కాబట్టి 2 ఉంటాయి. సార్, సంకీర్ణంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకంగా ఉన్నారు. ఇప్పుడు సంఖ్యాపరంగా చూస్తే ఆయన నోట్లు రద్దప్పుడు ఒక వ్యాఖ్య చేశారు సార్, 500 రూపాయలను కూడా రద్దు చేస్తే అవినీతి తగ్గిపోతుందని. సరైనటువంటి అభిప్రాయం అన్నది? దానిలోకి నేను ఇప్పుడు ప్రశ్న వెళ్ళను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పుడు ఎన్నికల్లో మీరు చెప్పాలి నాకంటే, నేను విన్న సమాచారం కనీసం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పాను. తక్కువే అనుకుంటున్నాను. కరెక్ట్, నేను తక్కువ అది ఆ మాట నేను అనాలని చెప్పాను, నేను చెప్పాను. మరి కొంతమంది 20,000 కోట్ల దాకా అయిందని చెప్తున్నారు. బెట్టింగే 20,000 కోట్ల దాకా జరిగిందని చెప్తున్నారు. ఈ డబ్బంతా ఎట్లా వెళ్ళింది? క్యాష్ రూపంలోనే కదా, మొత్తం క్యాష్. కాబట్టి బ్లాక్ మనీ పోవాలంటే కేవలం నోట్ల రద్దు వల్ల బ్లాక్ మనీ పోతుంది అన్నది అది వాస్తవం. అది అవసరమైతే చేయొచ్చు, కాదంటలా. కానీ అది కేవలం ఒక్క అంశం మాత్రమే. రాజకీయాన్ని సమూలంగా మార్చాలి. ఎన్నికల్లో అక్రమ ఖర్చు తొలగించకుండా
అక్రమ ఖర్చు లేకుండా నిజాయితీ పరులు హేతుబద్ధమైన పద్ధతులతో ఎవరికి అన్ని తాత్కాలికమైన తాయిలాలు ఇచ్చి కాకుండా, డబ్బులు పంచి కాకుండా, భయపెట్టి కాకుండా, కులాలు మతాలు విభజన చేసి కాకుండా, సమర్థులైన వాళ్ళు నిజాయితీ పరులు, ప్రజాసేవా తత్పరులు అధికారంలోకి డబ్బుల ఖర్చు విశృంఖలంగా చేయకుండా, అక్రమాలకు పాల్పడకుండా ఎన్నికయ్యే పద్ధతులు వచ్చేదాకా నల్ల డబ్బు పోదు. అలాగే రియల్ ఎస్టేట్లో మనకు తెలుసు, ఎప్పుడైతే మీరు రియల్ ఎస్టేట్లో సరే బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, అక్రమ సంపాదన చేసిన వాళ్ళు రియల్ ఎస్టేట్లో నల్ల డబ్బు కొనుక్కోవచ్చు. కానీ మధ్యతరగతి వర్గాలు చాలామంది మీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళెవరు నల్ల డబ్బు అవసరం లేదు, నల్ల డబ్బు లేదు. కానీ రియల్ ఎస్టేట్లో మీరు ఉన్న ప్రాపర్టీ కొనుక్కోవాలంటే మీకున్నటువంటి డబ్బుని తెల్ల డబ్బుని నల్ల డబ్బుగా మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు క్యాష్ ఇవ్వకపోతే నేను మీకు అమ్మని అంటున్నాడు. డైరెక్ట్గా అడుగుతున్నారు క్యాష్ ఎంత, ఆన్లైన్ పేమెంట్ ఎంత. కాబట్టి మీరు కొనలేరు. లేకపోతే మీకు ఏమన్నా ఉంటే ఒక ఆస్తి మీరు అమ్మలేరు. ఎందుకంటే నాకు వైటే కావాలని చెప్పంటే వాడు క్యాష్ తప్ప నేను ఎవరు అంటున్నాడు. రెండు రకాలుగా ఇది మన తప్పు కాదు, అది తగ్గించవచ్చు. ఉదాహరణకి మీరు పన్నులు తగ్గించారనుకోండి, స్టాంప్ డ్యూటీ తగ్గించారు. అలాగే మీకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అని ఒకటి ఉన్నది. అంటే కొన్న ధర కంటే అమ్మిన ధర ఎక్కువైనట్టయితే ఈ తేడా మీద పన్ను పడుతుంది జాతీయ స్థాయిలో. దాన్ని కూడా తగ్గించారు. ఆ మేరకు మీరు రేట్లు పెంచారు. అధికారికంగా రేట్లు మార్కెట్ రేటు కాస్త అటు ఇటు ఉండేట్టు పెట్టారనుకోండి, అప్పుడు మనకు పన్నులు భారం పెరగదు. ఇంతే డబ్బు కడతాం మనం. ప్రభుత్వానికి పన్నులు తగ్గవు, క్యాష్ అవసరం ఉండదు. ఒక్కసారి 3 ప్రయోజనాలు, ఎవరికి నష్టం లేదు. నష్టం అక్కడికే ఉంటుంది, అక్రమంగా క్యాష్ సంపాదించినట్టు ఉంటుంది. కాబట్టి అట్లాగా చిత్తశుద్ధితో లోతుగా ఆలోచించాలి, కానీ చిట్కాలు లేవు. సో ఇక సంకీర్ణ ప్రభుత్వాలు కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి అన్నారు సార్. లాభాలను చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్కి ఈసారి కొంచెం లాభం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి అంశం. ఈసారి అది ఏదో కొంచెం డిమాండ్ చేసే పరిస్థితి అక్కడ ఉంది అంటున్నారు. వస్తుందా? వచ్చే ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంత్రమైంది. నేను చాలా కాలం నుంచి చెప్తున్నాను. ప్రత్యేక హోదాలో 4 అంశాలు ఉన్నాయి. మొట్టమొదటిది, ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాలు 11 ఉన్నాయి. ఈశాన్య భారతంలో 8 ఉన్నాయి, సిక్కింతో సహా. తర్వాత ఉత్తరాఖండ్ ఉన్నది, హిమాచల్ ప్రదేశ్ ఉన్నది, జమ్మూ కాశ్మీర్ ఉన్నది. ఈ 11 రాష్ట్రాలకు కూడా రెవెన్యూ డెఫిసిట్ అంటాం. అంటే మీకు రోజువారీ వచ్చే ఆదాయం కంటే రోజువారీ ఖర్చు ఎక్కువ అంటే ఆ గ్యాప్ని జాతీయ స్థాయి నుంచి ఇస్తున్నారు ఒక ప్రత్యేకంగా. అది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసింది. 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కి 14వ ఆర్థిక సంఘంలో ఏర్పాట్లు చేసి డబ్బులు ఇచ్చేశారు మనకి. మొదటి సంవత్సరం డబ్బు తేల్చల, 2014-15 అంటే రాష్ట్రం విభజన జరిగిన మొట్టమొదటి సంవత్సరం. అందుకని అది బకాయి ఉండిపోయింది. దాని మీద నేనే ఒక కసరత్తు చేశాను. లోక్సత్తాయే ఒక అధ్యయన బృందాన్ని జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసి చాలా కూలంకషంగా లెక్కలు వేసి 10,493 కోట్ల రూపాయలు రావాలని తేల్చాం. చాలా నిజాయితీగా, నిష్పాక్షికంగా, మా రాష్ట్రం కాబట్టి పక్షపాతం లేకుండా. ఇటీవలనే ఒక ఏడాది క్రితం 10,461 కోట్లు అంటే నేను 100 రూపాయలు చెప్తే 99 రూపాయలు 70 పైసలు వచ్చింది. కాబట్టి ఆ పార్ట్ అయిపోయింది, ప్రత్యేక ప్రభుత్వం లాభం జరిగిపోయింది. ఇక రెండోది, కేంద్ర ప్రతిపాదిత పథకాలను ఉన్నాయి జాతీయ స్థాయిలో ప్రభుత్వాలు. మాధ్యమిక శిక్షా అభియాన్, సర్వశిక్ష అభియాన్, లేకపోతే ఆరోగ్యం వచ్చే ఇది, లేకపోతే పెన్షన్లకు వచ్చి రకరకాల పథకాలు. ఆ డబ్బులు రాష్ట్రం వాటా, కేంద్రం వాటా ఉంటాయి. దానిలో ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ ఉంటే 90% దాకా జాతీయ స్థాయి భరిస్తుంది. అది మనకి ఇస్తామని ఒప్పుకున్నారు, అది కూడా అయిపోయింది. 3 వెనకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేకంగా నిధులు ఇస్తారు. కోరాపుట్ వగైరా ప్రాంతాల్లో, కలహండి, కోరాపుట్, భోలంగీర్ ప్రాంతంలో ఇచ్చినట్టుగా, అట్లాగే బుందేల్ఖండ్లో ఇచ్చినట్టుగా. దానికి మనం కోరినంత రాలేదు, దానికి ఎక్కువ కోరే హక్కు మంది గట్టిగా కోరాలి. జిల్లాకి 50 కోట్ల చొప్పున 7 జిల్లాలకి కొంత ఇచ్చారు. మిగతా చట్టం ప్రశ్న పరిస్థితి నాకు తెలియదు మధ్య చట్టంలో. కాబట్టి ప్రత్యేక ప్రతిపత్తులు వచ్చే 3 అంశాలు జరిగిపోయినాయి, ఒక్కటే అంశం జరగట్లేదు. అది ప్రత్యేక ప్రతిపత్తులు వచ్చేది కాదు, పన్నుల రాయితీలు. పన్నుల రాయితీలు చట్టంలో కూడా పెట్టారు, కొన్ని పన్ను రాయితీ ఇస్తామని. ఆ పన్ను రాయితీలు
మనకి ప్రత్యేక ప్రతిపత్తితో సంబంధం లేదు. కానీ ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న రాష్ట్రాలకే పన్ను రాయితీలు ఇచ్చారు. దానికి దీనికి సంబంధం లేకపోయినా చట్టపరంగా రాయితీలు అట్లా ఇచ్చారు. అందుకనే మన ఫార్మా ఇండస్ట్రీ మొదలైన వాళ్ళు కూడా మీరు హిమాచల్ ప్రదేశ్లో హంద్రీలోనో లేకపోతే మరో చోట పెట్టేస్తున్నారు. అక్కడేం పెద్ద వేరే ఓ కారణం లేదు, ఈ పన్నుల రాయితీ ఉంటుందని చెప్పాను. అదేమైందంటే ఇప్పుడు ఇవాళ మనకి ఇవ్వాలంటే ఆ 8 రాష్ట్రాలు కలిపి జనాభా 5 కోట్లు, ఆ 11 రాష్ట్రాలు కలిపి 8 కోట్లు, 11 రాష్ట్రాలు కలిపి. ఆంధ్రప్రదేశే 5 కోట్లు దాటింది, 5.5 కోట్లు ఉంది. కాబట్టి ఒక్క రాష్ట్రాన్ని చేర్చగానే బ్యాలెన్స్ బాగా దెబ్బతింటాం. అలాగే మనకి ఇస్తామంటే బీహార్ ఉన్నాడు, ఊరుకుంటాడు ఆయన, మనకంటే చాలా పేద రాష్ట్రం బీహార్. ఆల్రెడీ పెట్టారు, ప్రపోజల్ పెట్టాడు ఆయన. అదే న్యాచురల్గా పెడతారు. అలాగే జయలలిత గారు ఈ ప్రత్యేక ప్రతిపత్తి మాట రాగానే తెలుగు సోదరులకు న్యాయం జరగడాన్ని నేను పూర్తిగా హర్షిస్తున్నాను, స్వాగతిస్తున్నాను. కానీ ఈ పేరుతో తమిళకి అన్యాయం జరిగితే నేను ఒప్పుగాను. మీరు అంతే పన్ను రైతులు అక్కడ ఇస్తే మరి మా రాష్ట్రంలో పెట్టుబడి లేకపోతే అది మాత్రం ఇవ్వడానికి లేదు, వెంటనే లెటర్ రాసినాడు. అన్ని రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. కేసీఆర్ కూడా అన్నారు, కేసీఆర్ కూడా అంతే. కాబట్టి ఈ పన్ను రాయితీ అంత తేలిక కాదు. అందుకని అప్పుడు ప్రతిపాదించాను, మళ్ళీ ప్రతిపాదిస్తున్నాను చాలా వినమ్రంగా పార్టీలకి. రాష్ట్రం అంతా కోరినట్టయితే మిగతా వాళ్ళ నుంచి అడ్డు వచ్చి ఆపేస్తారు, జరగదు. నేను ఖచ్చితంగా చెప్తాను, మీరు ఏదైనా చేయండి, జరగదు. కొన్ని జిల్లాలను వెనకబడ్డ జిల్లాలను గుర్తించమనండి. ఉత్తరాంధ్ర ఉన్నది, రాయలసీమ ఉన్నది గుర్తించి, అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా బీహార్లో కూడా గుర్తించుకోమనండి. ఇతర రాష్ట్రాలు గుర్తించండి. యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ ఏవో అన్నారు, దానిలో మనకు కావాల్సిన జిల్లాలను చేర్చి ఏర్పాటు చేయండి. అక్కడ పనులు అయితే ఏమని చెప్పండి. మనం కొంచెం తీర ప్రాంతంలో ఉన్నాం, కొంచెం ముందు చూపుతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం, పరిశ్రమ ప్రోత్సహిస్తున్నాం. కాబట్టి 100 జిల్లాలో 120 జిల్లాలో రేసులో ఉంటే మన జిల్లాలకే ఫస్ట్ ప్రయారిటీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి ఒడుపుగా సాధించుకోవాలి. ఊరికి రోడ్డు మీద కూర్చొని రాస్తారోకం చేసి భేకరంగా ఉపన్యాసాలు వచ్చుకుని ఈ 10 ఏళ్ళు ఏం చేశారు? ఉపన్యాసాలు వచ్చుకుని మీరు చెప్పండి, ఏమి సాధించారు? సాధించినవి ఉన్నామంటే బుద్ధిని ఉపయోగించి ముందు చూపుతో ఎప్పుడైతే మనకు కావాల్సిన ఏర్పాట్లు చట్టంలో చూసుకుని అవి సాధించాం. ఆ చట్టంలో ఏర్పాట్లో కీలక పాత్ర వహించిన వాళ్ళు నేను ఒకండి ఆనాడు ఈ ప్రతిపాదనలు చేసిన వాళ్ళు. కాబట్టి పెద్దాన్ని రాజకీయం చేసి నినాదాలు ఇచ్చేసి స్లోగన్స్ ఇచ్చి హడావుడి చేయడం కాకుండా కొంచెం బుద్ధి ఉపయోగించాలి, దూరదృష్టి కావాలి. ఇతర రాష్ట్రాలు అడ్డుకోకుండా వాళ్ళకి మరీ అన్యాయం జరిగిందన్న భావం కలగకుండా అదే సమయంలో ఒడుపుగా గడుసుగా మన ప్రయోజనం వచ్చేట్టు చేసుకోవాలి. అలా చేయబట్టే మీకు 2014-15 కావాల్సిన డబ్బు ఏం చెప్పామో అంత డబ్బు వచ్చింది. అప్పుడు దాకా మీరు ఎంత చేసినా రా. ఆ క్యాల్కులేషన్ ఎప్పుడైతే చాలా న్యాయంగా ధర్మంగా చేసామో, పక్షపాతం లేకుండా జాతీయ స్థాయిలో నిపుణులు కూడా పెట్టి వాళ్ళతో ఒప్పించామో, అప్పుడు వాళ్ళు కాదని లేకపోయినారు. అంచేత ఇది ఒక్కటే మిగిలింది. అది ఈ రకంగా చేస్తే అన్ని రాష్ట్రాలకి అవకాశం ఇచ్చి మన రాష్ట్రాల్లో మనం కావాల్సిన జిల్లాలను దానిలో కలిపేసుకుని మనం కొంచెం ముందుగా వరుసలో ఉండి గబగబా మౌలిక సదుపాయాలు పెట్టుబడి ప్రోత్సహించినట్టయితే ఆటోమేటిక్గా మనకు ఆ ప్రయోజనం వస్తుంది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు బాబు గారు. అయితే సార్ ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే సివిల్ సర్వెంట్స్ లీవ్ మీద వెళ్ళిపోయేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అలాంటి సిచ్యువేషన్ని మీరు ఎలా చూస్తారు సార్? మనకేమైందంటే చట్ట ప్రకారమో బ్రిటన్లో, మన దేశంలో, ఇలాంటి దేశాల్లో ప్రభుత్వ యంత్రాంగం, అధికార యంత్రాంగం శాశ్వతమైనది, నిష్పాక్షికమైనది. కానీ క్రమక్రమంగా ఈ శాశ్వతం కొనసాగుతోంది, కానీ నిష్పాక్షికం పోయింది. రాజును మించిన రాజభక్తి చూపెడుతున్నారు ఉన్నతాధికారులు కూడా. ఉన్నతాధికారులకి అపారమైన రక్షణ ఇచ్చింది రాజ్యాంగం. సర్దార్ పటేల్ ప్రత్యేకంగా పట్టుబట్టి ఆ రక్షణ కల్పించారు, 311 అధికరణ వగేరా వగేరా. దాని ఉద్దేశం ఈ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు కానీ ఇతరులు కానీ పార్టీలని, పక్షపాతాలని పక్కన పెట్టి, ప్రాంతీయము, కులం, మతం, వర్గం పక్కన పెట్టి దేశ ప్రయోజనాలు, దేశ ఐక్యత, సమాజ దీర్ఘకాలిక హితము దాని గురించి పట్టించుకుంటారని చెప్పని. మరి దానికి తగ్గట్టుగానే దేశంలో సమర్థులను ఎంపిక చేస్తున్నాం, పెద్ద పోటీ పరీక్షలు పెట్టి. వచ్చేది సమర్థులు వస్తున్నారు, కానీ చాలామంది కొన్నేళ్ళు కాగానే పూర్తిగా జారిపోతున్నారు. రాజుల నుంచి రాజభక్తి, కొన్ని సందర్భాల్లో అవినీతి, విపరీతమైనటువంటి అవినీతి, పక్షపాతం, ఇవి చోటు చేసుకోవడం చేత ప్రజల్లో విశ్వాసం పోతుంది. ఇప్పటికీ సమర్థులు ఉన్నారు, అందరినీ ఆ ఘాటును కట్టడం ధర్మం కాదు. సమర్థులు ఉన్నారు, ఇప్పటికీ నిజాయితీ పరులు ఉన్నారు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు, దానికోసం ఎంతో ధైర్యంగానే చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రజల దృష్టిలో చాలామంది చాలా తేలిగ్గా జారిపోతున్నారు. మరి వాళ్ళు కొంతమంది బహుశా
నచ్చని ప్రభుత్వం వస్తే వెళ్ళిపోవచ్చు, లేదా భయపడి కానీ ఇంకో కారణంగా కానీ. అది సరైన సంప్రదాయం కాదు. ప్రభుత్వాలు ఏ పార్టీకి చెందినా, ఏ కులం నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఏ మతం నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రధానమంత్రిగా ఉన్నా మనకు అనవసరం. మన రాజ్యాంగం గొడుగు కింద ప్రజల హితం కోసం పనిచేస్తున్నాం. అని చేస్తున్నప్పుడు ఏ ప్రభుత్వం కూడా సమర్థంగా చేయాలి, నిజాయితీగా చేయాలి, ధైర్యంగా సలహాలు ఇవ్వాలి. ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా తీసుకున్న నిర్ణయాలని చిత్తశుద్ధితో చాలా సమర్థంగా అమలు చేయాలి. అది అధికారుల బాధ్యత. అంతేగాని వాళ్ళు ప్రభుత్వ నిర్ణయాలు చట్టబద్ధంగా ఉంటే మనం మధ్యలో గోతులు తవ్వడం కాదు పని. అలాగే ప్రభుత్వం ఏం చెప్పినా కూడా గంగిరెద్దులా తలాడించడం కాదు, సరైన సలహా ఇవ్వాలి. అది కొంతమంది చేస్తున్నారు కానీ చాలామంది జారిపోతున్నారు. 2019 నుంచి 24 వరకు జరిగిన, అంటే మొన్న ఎలక్షన్ దాకా జరిగినటువంటి పరిణామాలు చూస్తే మొత్తం ఆల్మోస్ట్ ఎక్కువగా అదే జరిగింది, స్వామి భక్తిని ప్రదర్శిస్తుంది. అది ఇప్పుడు ఒక్కసారిగా పోయి మళ్ళా లేదు దీనికి ఒక శానిటీ ఉంది సివిల్ సర్వెంట్లకి అని ప్రూవ్ చేసుకోగలరా? అది మరి ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం బాధ్యత. అది మనకి అన్నాదురై గారు 1967లో తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. డిఎంకే, అప్పటిదాకా కాంగ్రెస్ ఉన్నది. అప్పుడు పెద్ద మనిషి, బాగా విజ్ఞుడైన వాడు రాజాజీ గారు, సి రాజగోపాలాచారి గారు. అన్నాదురై గారు ఆయన కలిశారు రాజాజీ గారిని. ఏమంటే ఇప్పటిదాకా కాంగ్రెస్ అధికారంలో ఉంది, దేశం అంతా కాంగ్రెసేను, చాలామంది అధికారులు వాళ్ళు ఏం మాట పడితే వత్తాసు పలికారు, తలూపారు, మంచి చోటు చూడకుండా చేశారు, వాళ్ళని ఏం చేయాలని అడిగట. రాజాజీ చెప్పారట, వాళ్ళని గురించి ఆలోచించబోకవయ్యా, వాళ్ళు వాళ్ళకి తలూపుతారు, నీకు తలూపుతారు. నువ్వు గౌరవించాల్సింది, గుర్తించాల్సింది ఆనాడు తప్పు చేస్తుంటే అడ్డుకున్న అధికారులు ఉన్నారు, ధర్మం కోసం నిలబడ్డ అధికారులు ఉన్నారు, వాళ్ళని గౌరవించుకో. వాళ్ళు నీకు కూడా న్యాయంగా చేస్తారు, ధర్మంగా చేస్తారు, గంగిరెద్దులాగా తలూపరు, సరైన సలహాలు ఇస్తారు. వాళ్ళని శత్రువులుగా భావించుకో, వాళ్ళని గౌరవించు, వాళ్ళని ప్రేమించు, ఆదరించు అని చెప్పాను. కాబట్టి ప్రభుత్వాలు, ఆ పార్టీలు ప్రభుత్వం ఉండగా ఫలానా వాళ్ళంతా సమర్థంగా పనిచేశారు అనుకుని వీళ్ళు రాగానే వాళ్ళని తీస్తారు అనుకోండి, చివరి కాలక్రమేణా పనికి మాలిన వాళ్ళని మిగులుతారు. ఎన్టీ రామారావు గారు 94 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఒకే మాట చెప్పారు, ఏ కులము, ఏ పార్టీ ప్రభుత్వంలో పనిచేశారో పక్కన పెట్టేయండి, ఉన్నవాళ్ళ సమర్థులు కొంతమంది ఉన్నారు, సమర్థులు నిజాయితీ పరులు ఎవరున్నా సరే వాళ్ళని ఎవరిని కదిలించొద్దు. అందుకనే పెద్ద మెజారిటీతో ప్రభుత్వం మారినా కూడా జిల్లా కలెక్టర్లు దాదాపు ఎవరిని మార్చాలి ఆనాటి ప్రభుత్వం. అలాగే ఉన్నతాధికారులు చాలామందిని ఎవరిని మార్చరు. అవసరార్థం పదవుల కీలకమైన ప్రాధాన్యత బట్టి కొంతమంది కొన్ని మార్పులు జరుగుతుంది తప్ప. ఆ రకంగా ఆలోచించాలి. కానీ ఈ ప్రభుత్వంలో బాగా పనిచేశాడు కాబట్టి మాకు శత్రువు అంటే బాగా పనిచేయనాడు కావాలా, మీకు అసమర్థుడు కావాలా? అవినీతి పరులను పక్కన పెట్టండి. అంచేత ఈ ప్రభుత్వానికి కొందరు, ఆ ప్రభుత్వానికి కొందరు, వీళ్ళు రాగానే వీళ్ళ చుట్టూ 10 మంది, వాళ్ళు రాగానే వాళ్ళ చుట్టూ 10 మంది, ఇది మొత్తం పరిపాలనా యంత్రాంగాన్ని నాశనం చేస్తుంది. చివరికి రాజకీయం కూడా ఫలితాలు రావు. ఇవన్నీ చేసి మీరు ఏం బాగుకున్నారు కనుక అలా చేసినప్పుడు అన్ని సీట్లు ఓడిపోయారు కదా, ఏ పార్టీలో జరుగుతుంది కదా. కాబట్టి అలా చేస్తే రాజకీయంగానే ఫలితం లేదు, ప్రజలకి న్యాయం జరగదు. సొమ్ము పోయి శని పట్టే, ఎందుకంటే ఇప్పుడు మంచిగానే చేయొచ్చుగా, ధర్మంగానే చేయొచ్చు కదా, నిష్పాక్షంగానే చేయొచ్చు కదా. సో మొన్న వచ్చిన ఫలితాలను చూస్తే సార్, జగన్మోహన్ రెడ్డి పరిపాలనని మీద విసికెత్తినటువంటి రిజల్ట్గా చూస్తున్నారా, లేదంటే అపోజిషన్ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద నమ్మకం వల్ల ఆ రిజల్ట్ వచ్చింది అనుకుంటున్నారా? 2 అంశాలు ఉన్నాయి దానిలో నా దృష్టిలో. నేను మొదటి నుంచి 3-4 ఏళ్ళ నుంచి చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నిక ఒక నిర్ణయాత్మకమైన ఎన్నిక, ఒక డిఫైనింగ్ ఎలక్షన్. ఒక పేద దేశంలో ఖచ్చితంగా సంక్షేమం కావాలి, అంటే తాత్కాలికంగా ఆ పేదరికం బాధని తగ్గించడం కోసం ప్రయత్నాలు కావాలి, అది వద్దని ఎవరు అనరు. కానీ సంక్షేమమే పరిపాలన. పన్నుల డబ్బులు లేకపోతే అప్పు చేసుకునే డబ్బు తీసుకొచ్చి సగం తినేసి మరికొంత పరిపాలన కోసం మీ మీద మీరు ఖర్చు పెట్టి, ఉద్యోగుల కోసమో నాయకుల కోసం ఖర్చు పెట్టి కొంత దుబారా చేసి ఆ మిగిలిన డబ్బు చాలా సమర్థంగా బటన్ నొక్కి నేను న్యాయంగా నిజాయితీగా పంపిణీ చేస్తాను, ఇదే పరిపాలన, ఇంకే పరిపాలన అక్కర్లేదు. పరిపాలన అంటే ఇదే. చాలా ప్రమాదకరమైన వాదన. ఈ వాదనకి పరిపాలన అంటే ఇదే కాదు, సంక్షేమంతో పాటు ప్రజల ఉమ్మడి అవసరాలు తీర్చాలి. వర్షం వస్తే వరదలు రాకుండా ఉండాలి,
మంచినీళ్ళు మురుగునీళ్ళు కలవకూడదు. కరెంటు నిరంతరం మంచి ప్రమాణంతో మనకు అందాలి. రవాణా సౌకర్యాలు బాగుండాలి. మౌలిక సదుపాయాలు బాగుపడాలి. చట్టబద్ధ పాలన ఉండాలి. పెట్టుబడులను ప్రోత్సహించాలి. ఆర్థిక వ్యవస్థను పెంచాలి. ఉపాధి కల్పన చేయాలి. ఆదాయాలు పెంచాలి. అప్పుడు పేదరికం పోతుంది. కాబట్టి ఈ సంక్షేమానికి ఉమ్మడి వసతులు, అందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. మన పన్నుల డబ్బుతో ఉమ్మడి వసతులు సరిగ్గా కల్పించడానికి, ఆర్థిక అభివృద్ధికి ఈ సమతూకాన్ని పాటించాలి. ఈ ఎన్నిక ప్రధానంగా జరిగింది సంక్షేమమే పరిపాలన అన్న వాదనకి. అలా కాదు, సంక్షేమం అవసరమే, కానీ సంక్షేమంతో పాటు ఈ సమతూకం కావాలి. ఉమ్మడి వస్తువులు కానీ ఆర్థిక అభివృద్ధి కానీ. ఈ 5 ఏళ్ల పరిపాలన చూశాక సంక్షేమం సమర్థంగా అందించారు, దానిలో అనుమానం లేదు. సంక్షేమం అందించడంలో లంచాలు కూడా లేవు నాకు తెలిసినంత వరకు, దానిలో కూడా అనుమానం లేదు. డైరెక్ట్గా పంపించారు కాబట్టి పంపించారు. జాతీయ స్థాయిలో ఏర్పాట్లు జరిగినాయి, ఎందుకంటే డిజిటల్ టెక్నాలజీ బాగా వచ్చింది కాబట్టి రాష్ట్రంలో గట్టిగా చేశారు. కానీ సంక్షేమమే పరిపాలన అన్న వాదన కాకుండా తెలుగు ప్రజలు మన అదృష్టం కొద్దీ తాత్కాలికంగా సంక్షేమాల పట్ల మొగ్గు చూపినా కూడా అదొక్కటే చాలదు, అది వద్దని అంటలా ప్రజలు. అదొక్కటే చాలదు, మా బతులు బాగుపడాలా, లేకపోతే ఊరికే నన్నన వాడిస్తే అయిపోయిందా, ఇది కూడా మా డబ్బే కదా వాడిచ్చేది ఏంటి అని చెప్పన్న భావానికి వచ్చారు. ఒకటి అదొక్కటే అయితే ఇంత తీవ్రంగా తీర్పు ఉండేది కాదు. రెండోది, పరిపాలన చాలా వక్ర మార్గం పట్టింది. మన దేశంలో చట్టం అనేది సరిగ్గా పనిచేయట్లేదు, అది అందరికీ తెలుసు. ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ఉన్నా కూడా బడితోన్న వాడిదే బర్రె అయిపోయింది. కానీ ఈ 5 ఏళ్ల పాలన అంతకు మించి ఒక మాఫియా పాలనలాగా, ఒక ఒంటెద్దు పోకడ, ఏకపక్షంగా. అసలు రాజ్యం అంటే నా సొంతం, నేను రాజుని, నేను చక్రవర్తిని, అడ్డొచ్చిన వాడంతా నా శత్రువు, వాడు తలకాయ తీసేస్తాను అన్న ధోరణి బాగా ప్రజలందరికీ అర్థమైంది ఏం జరుగుతుందని చెప్పిన. ఒకసారి మోరల్గా, నైతికంగా ప్రజల్లో కథలికి వస్తే ఎమర్జెన్సీ తర్వాత అదే జరిగింది 1977లో ఇందిరాగాంధీ. అది మామూలు ఎన్నిక కాదు. మామూలుగా పరిపాలన ఇప్పుడు ఎన్నికనుకోండి, జాతీయ స్థాయిలో మోదీ గారికి కొంచెం తగ్గినాయి సీట్లు బీజేపీ, కానీ ఆయనకి పట్టం కట్టారు చివరికి. ఇది మామూలు ఎన్నిక. వాళ్ళు మీరు చేస్తున్న పనుల్ని మీరు మాకు ప్రతిపాదిస్తుందని అంచనా వేసి ఓటేసేది మామూలు ఎన్నిక. కానీ కసి కొద్దీ ఓడించడం అన్నది ఎప్పుడు జరుగుతుందంటే నైతికంగా ఇక దీన్ని సహించడానికి వీలు లేదు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు. ఇప్పుడు అలాంటి తీర్పు వచ్చింది. అది ఎవరికైనా జరగచ్చు. వీళ్ళే 5 ఏళ్ల క్రితం ఈ ప్రజలే మరి బ్రహ్మరథం పెట్టారు ఇప్పుడు పోతున్న పార్టీ. కాబట్టి ప్రజాస్వామ్యంలో, రాజకీయంలో ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. అధికారం రాగానే తలకెక్కి అధికారం అహంకారంతో చేయడం కాకుండా, ఇష్టం వచ్చినట్టు రాచరికంలాగా చేయడం కాకుండా, చాలా వినమ్రతతో, ముందు చూపుతో, భవిష్యత్తు పట్ల ఒక స్పష్టమైన దృక్పథంతో పరిపాలన చేస్తేనే చరిత్ర నిలిచిపోతారు. కొన్ని సందర్భాల్లో మంచిగా పరిపాలన చేసి ఓడిపోవచ్చు. వాజ్పేయి గారు బ్రహ్మాండంగా పరిపాలన చేశాడు, 2 ఓడించారు. ఓడిపోతే మటుకేంటి, ఏనుగు బతికిన వచ్చిన వెయ్యే. ఇవాళ గొప్ప ప్రధానమంత్రి అంటే ఆయన పేరు చెప్పుకోవాలి ఖచ్చితంగా. మీరు 20 పార్టీలతో సంఖ్యన ప్రభుత్వం అయినా కూడా అప్పటిదాకా ఈ దేశంలో చూడనవన్నీ ఆయన సాధించాడు. నేషనల్ హైవేస్ కావచ్చు, మొబైల్ ఫోన్స్ కావచ్చు, ఆర్థిక అభివృద్ధి కావచ్చు, అంతర్జాతీయంగా ఆంక్షలు ఉన్నా కూడా, చాలా కష్టకాలంలో ఉన్నా కూడా. అది ముఖ్యంగా ఎన్నేళ్ళు పరిపాలన చేసామన్నది ముఖ్యం కాదు. సో బాబు గారు ఏం చెప్తారంటే సార్, సంపదను సృష్టించి ఆ సంపదని పేదలకు నేను పంచుతానంటున్నారు. సంపదను సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్లో మౌలిక వనరులు సరిపోతాయా? ఎన్ని ఫ్రీబీస్ అన్ని ఆల్మోస్ట్ 1,70,000 కోట్లు అవసరం అని చెప్తున్నారు. 1,70,000 కోట్లు అతిశయోక్తి, కానీ ఇప్పుడు ఒక 50,000 కోట్లు 60,000 కోట్లు పంపిణీ జరుగుతుంది ప్రస్తుతం. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో సగటునప్పుడు వెళ్ళిపోతున్న ముఖ్యమంత్రి గారు 2,70,000 కోట్లు పంచామని చెప్పారు. సుమారుగా అది కరెక్ట్. కాబట్టి అది మళ్ళీ అదనంగా మనం చెప్పాలి, కానీ దాంతో కలపకూడదు. అదనంగా ఉన్న లెక్క నా అంచనాల ప్రకారం దాదాపుగా ఒక 45,000-50,000 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు ఉన్నాయి. సూపర్ 6 ఇచ్చిన హామీలు ఏడాదికి అదనంగా. ఇది సాధ్యం కాదు, అంత డబ్బు లేదు, మాట ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు కసరత్తు చేస్తున్నాం. ఇప్పుడు మీతో ఇక్కడ కూర్చున్న ముందు కూడా మా బృందం కసరత్తు చేస్తుంది. ఏం చేస్తే దీన్ని సరిగ్గా సమర్థంగా నడుపుకోవచ్చు అని చెప్పాను. ఎందుకంటే మీకు డబ్బులు అదనంగా అప్పు తీసుకొచ్చే అవకాశం లేదు. ఒక పరిమితి లోపల అప్పు మీకు ఉంటుంది. FRBM చట్టం ఉన్నది, ఆర్థిక క్రమశిక్షణ ఉన్నది. తర్వాత వెళ్ళిపోతున్న ప్రభుత్వం ఆర్థికంగా చాలా కుదేలు చేసిపోతున్నది. అప్పుల భారం బాగా పెరిగింది. అప్పుల భాగం పెరగడం కాకుండా కనిపించిన అప్పులు బాగా పెరిగినాయి. కనిపించే అప్పులే కాకుండా ఆఫ్ బడ్జెట్ లోన్స్ అంటారు.
ఈ సంస్థ పేరు ఆ సంస్థ కార్పొరేషన్స్ స్పెషల్ పర్పస్ వెహికల్ ఉండవు, కార్పొరేషన్ అని పెట్టి దానికి డబ్బులు ఉండవు, ఏముండవు, ఆదాయం ఉండదు, కానీ వేరే చూపెడతాం. కంపెనీ లాగా కరెక్ట్. గవర్నమెంట్ గ్యారంటీలు ఇచ్చేసి ఎక్కువ వడ్డీలకు లోన్లు తీసుకొచ్చారు. అసలు ఇక్కడ దేశంలో ప్రపంచంలో ఎక్కడ చూడని రీతిలో ఎస్క్రో అకౌంట్లు పెట్టారు. ప్రభుత్వ ఖజానాలు ఎప్పుడు కూడా ప్రభుత్వంలో వచ్చే ఆదాయం మొత్తం ప్రభుత్వ ఖజానాలో జరిపోతుంది, జమ అయిపోతుంది, ట్రెజరీలోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత అసెంబ్లీ ఇచ్చిన నిర్ణయం ప్రకారం బడ్జెట్లో ఆ డబ్బు ఖర్చు అవుతుంది. ఇది రాజ్యాంగంలో కీలకమైనది. ప్రజాస్వామ్యం అంటే మొట్టమొదటి పురుగుడు అది. అలాంటిది అసెంబ్లీకి పాత్ర లేకుండా, ఖజానాలో పడకుండా కొన్ని పనులు ప్రత్యక్షంగా మనకు అప్పులు ఇచ్చిన వాళ్ళకి ఎస్క్రో రూపంలో వీళ్ళు ఏర్పాటు చేశారు. ప్రపంచ చరిత్రలో జరగదు. ఇవన్నీ కాకుండా నాకు అందిన సమాచారం ప్రకారం వాస్తవం ఏంటో ప్రభుత్వం నిగ్గు తేల్చాలి. 1,00,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. బకాయిలు కాగితం మీద కనిపించదు, ఎందుకంటే మీకు ఇంకా డబ్బు ఖర్చు పెట్టలేదు కదా, ఖర్చు కింద కనిపించదు. కాంట్రాక్ట్ ఉంది, కాంట్రాక్టర్ ఇచ్చారు మీరు, ఒక 5 కోట్లకు ఒక రోడ్డు ఏదో ఏమైనా ఇచ్చారు, ఆయన 5 కోట్లు చేసి అయిపోయింది, ఆయన పని అయిపోయింది, మీరు డబ్బులు ఇవ్వాలి చట్టబద్ధంగా. ఇప్పటిదాకా బలవంతంగా ఒక రౌడీలాగా కూర్చుని ప్రభుత్వాన్ని ఎదిరించే సాహసం లేదు కాబట్టి, కోట్లకు బాలేదు కాబట్టి, పోయిన 10 ఏళ్ళు పడుతుంది కాబట్టి అయ్యా ఇవ్వండి అని కూర్చున్నారు. కానీ ఇవాళ దగ్గర అయిపోయినా ఇవ్వాలి. లేకపోతే గతంలో జీతపత్యాలు కొన్ని ఈ పెరిగినప్పుడు ఏరియర్స్ అవి తర్వాత ఇస్తామంటారు, అలా అయ్యాలి, ఇంకోటి కావచ్చు. అలాగా దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు బాకీలు ఉన్నాయని విన్నాను నేను. ఇవన్నీ కలిపితే రాష్ట్ర జిఎస్డిపిలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 50% దాటింది. 20% మామూలుగా ఉండాలి, బాగుంటే 25% ఉండాలి. పక్కన ఉన్నటువంటి ఒరిస్సా 21%లో ఉంది. నవీన్ పట్నాయక్ అని ప్రజలు ఓడించుండొచ్చు, కానీ చాలా సమర్థంగా చాలా క్రమశిక్షణతో పనిచేశాడు ఆయన. అలాగే కర్ణాటక, అక్కడున్న గతంలో ప్రభుత్వాన్ని ఓడించుండొచ్చు, కానీ చాలా సమర్థంగా పనిచేశారు. 27% లోపల మనం 50%కి వచ్చేసాం. మరి అలా ఉన్నప్పుడు ఇంకొక 50,000 కోట్లు అదనంగా అప్పు తీసుకొచ్చే అవకాశం మీకు లేదు. ఇప్పటికే ఫిస్కల్ డెఫిసిట్ ఒక 60,000 కోట్లు ఉంది. అంటే 60,000 కోట్లు ప్రతి సంవత్సరం అప్పులు చేస్తున్నాం ఈ సంవత్సరం బడ్జెట్ లెక్కల ప్రకారం. ఈ నేపథ్యంలో నేను చాలా లోతుగా ఆలోచించి చెప్తున్నాను తెలుగు ప్రజలకి. 3 రకాలుగా మనం ఈ సంక్షేమంలో కొన్ని మార్పులు చేర్పులు కావాలి. ఒకటి, కొన్ని హామీలు ఇచ్చినవి ఒక్కరోజు అమలు కాకుండా దశల వారీగా అమలు చేద్దాం. గతంలో కూడా అలాగే చేశారు. పెన్షన్ డబ్బులు పెంచుతూ ఉన్నారు, పెంచండి. ఒక్కసారి పెంచడం ఏడాది 250 పెంచండి. అప్పుడు ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం ఆర్థిక ప్రగతి ఎంతో కొంత ఉంటుంది కాబట్టి 7-8% ఉంటుంది కాబట్టి దాని దగ్గర ద్రవ్యోల్బణం ధరలు పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ ఉంటుంది కాబట్టి మనకి 12-13% పన్నులు ఆదాయం పెరుగుతుంది. కాబట్టి క్రమక్రమంగా పుంజుకుంటాం. ఈ 4 ఏళ్లలో ఇవాళ 100 ఉంటే 4 ఏళ్ల కల్లా 150-160 అవుతుంది. 100లో డబ్బులు దాన్ని పంచడం కంటే పెరుగుతున్నప్పుడు క్రమక్రమంగా ఇచ్చేది కూడా పెంచామనుకోండి, 3-4 ఏళ్లలో మాట నెరవేరుతుంది, ఖజానాకి పెద్ద భారం ఉండదు. భారం ఉంటుంది కానీ భరించలేని భారం కాదు. రెండోది కన్వర్జెన్స్ అంటాం. ఊరికే ఇచ్చేది కాకుండా పనికొచ్చే రీతిని, ఉదాహరణకి అమ్మఒడి పేరుతో డబ్బులు ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నామో దేవుడి పేరు కాదు, అలా డబ్బులు నాకు ఓట్ల కోసం పనిచేయడమే కానీ పిల్లల విద్య రావట్లా. నేను ఖచ్చితంగా ఘంటాపథంగా చెప్తున్నాను. ఈ పేద కుటుంబాల్లో పిల్లలకి మంచి ప్రమాణాల విద్యా నైపుణ్యం అందట్లేదు, నిరంతరం పేదలుగా మిగిలిపోతున్నారు. ఈ డబ్బునే మంచి విద్యా ప్రమాణాలు పెరిగేందుకు పద్ధతులు ఉన్నాయి, దాన్ని ఖర్చు పెట్టామనుకోండి ఈ డబ్బుని. అలాగే నిరుద్యోగులకి భృతి ఇస్తామని చెప్తున్నారు. ఆ భృతి ఊరికే పంజారం చేయడం కాకుండా వాళ్ళల్లో సమర్థనలు ఎంపిక చేసి, అదే ఇప్పుడు స్కూళ్లతో పాటు వీళ్ళకి ట్యూషన్ ఇవ్వటము, ఈ పిల్లల ఆలనా పాలన పట్టించుకోవటం, వీళ్ళకి నిజంగా మనసులోకి భావాలు ఈ సబ్జెక్ట్ లింకేట్గా చేయడం మీ బాధ్యతగా పెట్టి ఆ డబ్బు సంధానం చేశారనుకోండి, ఈ రెండింటిని కలపచ్చు, వాళ్ళకి కాస్త భుక్తి వస్తుంది. ఈ డబ్బు పిల్లల భవిష్యత్తు బాగు చేయడానికి పనికొస్తుంది. అసెస్మెంట్ ఇంప్రూవ్ చేయడం, రకరకాల పద్ధతులు ఉన్నాయి. ప్రతి పిల్లలకి ఏమీ ఉపయోగం లేదు, డబ్బు ఖర్చు కనిపిస్తుంది. మీ స్కూల్ లెవెల్లోనే సార్, కాలేజీ లెవెల్లో? స్కూల్ లెవెల్. ఓకే, స్కూల్ లెవెల్ పాఠశాల విద్య మీద. ఓకే, 1,00,000 రూపాయలు తక్కువ కదా, ఆషామాషి కాదు కదా, హ్యూజ్ అమౌంట్. మరి ఆ డబ్బు వల్ల ప్రయోజనం రాకపోతే, డబ్బులు పంజారం చేస్తే పిల్లల బతుకులు బాగుపడిపోతే బెదరకం ఎట్లా పోతుందండి, కుల వ్యవస్థ ఎట్లా పోతుంది? దానికి సంధానం చేయండి. మూడోది, అసలు ప్రతి వాళ్ళకి అన్ని ఇచ్చేస్తున్నాం. తెల్లకార్డులు ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో జనాభా కంటే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నిజంగా ఎవరు అర్హులు?
ఎవరు పేదరికంలో ఉన్నారు, ఎవరు కష్టంలో ఉన్నారు, ఎవరికి ఇది ఇవ్వాలి, అలా అందే ఏర్పాట్లు చేయండి. మహిళలకు డబ్బు ఇస్తా ఉన్నారు, చాలా పెద్ద ఖాతా అది, నెలకు 1500 రూపాయలు. ఎంతమంది ఉంటే అంతమందికి ఆ డబ్బు ఈ రూపంలో కాకుండా ఇంకో రూపంలో ఇద్దాం. మహిళలకి ఎనీమియా బ్రహ్మాండంగా ఉంది, 45% మంది మహిళలకు ఎనీమియా ఉంది, రక్తహీనత. పేద మహిళలకి క్యాన్సర్లు రాకుండా పరీక్షలు చేయడం లేదు అసలు. ఉదాహరణకి సర్వైకల్ క్యాన్సర్ అంటాం, గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ చాలా కామన్ మన దేశంలో. అలాగే రొమ్ముల క్యాన్సర్ చాలా కామన్. ఇవి ముందుగానే కనుక రెగ్యులర్ స్క్రీనింగ్ చేసామనుకోండి, ప్రాణం పోకుండా కాపాడవచ్చు, తొలి దశలోనే వ్యాధి గుర్తించవచ్చు. అలాగే డయాబెటీస్ కానీ, రక్తపోటు కానీ, మరొకటి కానీ. సో ఇలాగా మహిళల ఆరోగ్యము, మహిళల పౌష్టికాహారము, మహిళల రీప్రొడక్టివ్ హెల్త్ అని చెప్పి అంటాం, దానికి ఖర్చు పెట్టండి. ఇట్లాగా నిజంగా మహిళల జీవితం బాగుపడేట్టుగా రీపర్పసింగ్ అని చెప్పి అంటాం. అర్హత కన్నా వాళ్ళని సరిగ్గా గుర్తించండి. నేను శాసనసభలో ఉండగా ఆనాటి సివిల్ సప్లైస్ మంత్రిగా నా పక్కన వచ్చి కూర్చున్నారు. సార్ చచ్చిపోతున్నాం, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏమిటండి అన్నాను. మా జిల్లాలోనే రైస్ మిల్లరు నా దగ్గరికి వచ్చి, అన్నా నాకు తెల్లకార్డు కావాలంటున్నాడు. నువ్వు రైస్ మిల్లర్ కోటేశ్వరుడి తెల్లకార్డు అంటే నాకు అవమానంగా ఉంది అన్న, అందరికీ తెల్లకార్డులు ఉన్నాయి, ఆరోగ్యశ్రీ తెల్లకార్డుకు పెట్టారు మీరు, నాకు ఆరోగ్యశ్రీ అందట్లేదు కాబట్టి కావాలంటున్నాడు. ఇలా అయిపోయిందండి, మేము అవుననేమో కాదనేమో చచ్చిపోతున్నాం అని చెప్పారు. కాబట్టి అర్హత ఉన్న వాళ్ళకి అంతే ఏర్పాట్లు చేయండి. ఈ రకంగా చేస్తే అప్పుడు ఏమవుతుందంటే, ఒకటి భారం ఒక్కసారి పడకుండా రాష్ట్రం తేరుకుంటుంది, లేకపోతే ఇప్పుడు రాష్ట్రం కుదేలైపోతుంది, నాశనం అయిపోతుంది. ఇంకా 2 ఈ డబ్బు సద్వినియోగం అవుతుంది. 3 పేదరికాన్ని తొలగించి ఈ పేద కుటుంబాలు పెరగడానికి ఉపయోగపడుతుంది. ఆ రకంగా ఇప్పటి నుంచి ఆలోచన చేయాలి. మనం అందరం కూడా ఊరికే ఈ పార్టీ మీద ఆ పార్టీ, ఆ పార్టీ మీద ఈ పార్టీ విరిచిపోవటం కాకుండా, ఇది ప్రజాధనం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి డబ్బు కాదు, చంద్రబాబు నాయుడు గారి డబ్బు కాదు, మన ప్రజల నుంచి వచ్చిన డబ్బు. ఆ ప్రజల భవిష్యత్తుకు ఉపయోగపడేట్టుగా ఇచ్చిన హామీలు నెరవేరాలి, ప్రజల భవిష్యత్తుకు ఉపయోగపడాలి, ఆర్థిక వ్యవస్థ కుదేలు కాకుండా నాశనం కాకుండా ఉండాలి. ఈ మూటిని సమన్వయం చేయాలి. ప్రస్తుతం ఆ కసరత్తు చేస్తుంది లోక్సత్తా. మరి పార్టీలతో ప్రజలతో పంచుకుంటాం బహిరంగంగానే, రహస్యం దీనిలో ఏముండదు. ముఖ్యమంత్రి గారితో కూర్చుంటాం. తప్పకుండా వీలైన మేరకు రాజకీయంగా వారి ఇబ్బందులు వరకు ఉంటాయి, కానీ వీలైన మేరకు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన మాట నెరవేర్చడంలో ప్రజల భవిష్యత్తును కాపాడే రీతిలో చేస్తే బాగుంటుందని నా ఆలోచన. ఒకటి నేను సార్ ఒక ఆలోచన ఏంటంటే, అమరావతి ఒక్కటే ఒక పెద్ద ప్రొడక్షన్, ఫైనాన్షియల్ ప్రొడక్షన్ అన్నట్టుగా చెప్తున్నారు. నిజంగానే అమరావతి అంత ఉంటుంది? ఆ మాట వారు అనలేదు. కాకపోతే ఏంటంటే ప్రచారంలో కొంచెం ఎక్కువ దాని గురించి మాట్లాడుంటారు. కానీ కియా మోటార్స్ ఎక్కడొచ్చింది? అది చంద్రబాబు నాయుడు గారు కదా చేసింది. ఆనాడు మీరు చూసినట్టు నేను రాష్ట్రం అంతా పర్యటించాను. ఆనాడు రాష్ట్రంలో ఎక్కడా కూడా డబ్బులు లేకపోయినా కూడా, కొత్త రాష్ట్రం ఏర్పడి డబ్బులు కట్టకట్టగా ఉన్నా కూడా, హైదరాబాద్ను కోల్పోవడం డబ్బులు లేకపోయినా కూడా, అసలు రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు కానీ ఎక్కడ మీకు లోపం కల్పించాలి. అలాగే పోలవరం ఢిల్లీ నుంచి నిధులు ఆలస్యమైనా కూడా చకచక పని జరిగింది. కాబట్టి అమరావతి ఒక్కటే చేశారన్నది ప్రయత్నించాలన్నది వాస్తవం కాదు. అమరావతి గురించి ఎక్కువ మాట్లాడినమాట వాస్తవం. దాంతోపాటు ఇప్పుడు అమరావతి ఖచ్చితంగా కావాలి. రాజధాని కోసమనే కాదు, ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ కావాలి. ఇవాళ హైదరాబాద్లో మీరు హైదరాబాద్ శివారు ప్రాంతంలో హైదరాబాదే అంటున్నాం, కానీ హైదరాబాద్ కాదు అది. పేరు వేరే పెట్టలేదు, కానీ హైదరాబాద్ కాదు అది. అక్కడికి వెళితే మీరు అమెరికాలో ఉన్నారో, బ్రిటన్లో ఉన్నారో, జపాన్లో ఉన్నారో, చైనాలో ఉన్నారో మనం చెప్పలేము. కాబట్టి పెట్టుబడులు వస్తున్నాయి, కాబట్టి టాలెంట్ వస్తుంది. గ్రీన్ ఫీల్డ్ సిటీ లేకపోతే రాష్ట్రం నష్టపోతుంది. కానీ అదొక్కటే చాలదు. దాంతోపాటు నేను మళ్ళీ బహిరంగంగా వాదిస్తున్నాను, చిన్న పట్టణాలని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి. ఆంధ్రప్రదేశ్లో బహుశా కనీసం ఒక 200-300 చిన్న పట్టణాలను గుర్తించి అక్కడ టౌన్ ప్లానింగ్ కానీ, మౌలిక సౌకర్యాలు కానీ కల్పించి విద్యా ఆరోగ్య సౌకర్యాలు బాగా ఏర్పాటు చేస్తే ఏమవుతుందంటే, మనకి మన పల్లెటూరికి దగ్గరలోనే 5-10 కిలోమీటర్లలో మంచి టౌన్ డెవలప్ అవుతుంటే, అక్కడ టౌన్ ప్లానింగ్ కూడా బాగా చేసి మౌలిక సదుపాయాలన్నీ, మంచినీళ్ళు, మురుగునీటి పారుదల, విద్యుత్ 24 hours అందే ఏర్పాటు చేయటము, రవాణా సౌకర్యం అన్నిటికన్నా ముఖ్యంగా రోడ్లు ఇవన్నీ ఉన్నట్టయితే ఎవరు అడగకుండానే క్రమక్రమంగా జనం అక్కడికి వలసపోతారు. గ్రామంలో పని చూసుకుంటారు, పట్టణంలో చదువు, ఆరోగ్యము, తర్వాత పిల్లలకి నైపుణ్యము, వృత్తో వ్యాపారము, ఉపాధి వచ్చేస్తాయి. చిన్న నైపుణ్యం ఉన్నప్పుడు, గొప్ప నైపుణ్యం ఉంది, మీరు ఒక సినిమా డైరెక్టరు, మహానగరాలకే పోవాలి. కానీ నేను కార్పెంటర్ బాంబేకి ఎందుకు వెళ్ళాలండి? మనుషులు ఎక్కడుంటే అక్కడ కార్పెంటరీ అవసరం కదా, మేసన్లు ఎక్కడుంటే అక్కడ అవసరం కదా. అప్పుడు ఏమవుతుంది, అక్కడక్కడే ఉపాధి దొరికితే అక్కడ 20,000 ఆదాయం వచ్చినా కూడా గౌరవంగా బతకచ్చు.
చుట్టూ ఆలనా పాలన తెలిసిన వాళ్ళు ఉంటారు, బంధువులు ఉంటారు, ఆలనా పాలన ఉంటుంది. మీరు అందరూ హైదరాబాద్ పోవాలా, బెంగళూరు పోవాలంటే మీరు 40,000 వచ్చినా కూడా ఇల్లు ఉండదు. రానుపోనే చాలా నాశకాతం అవుతుంది. చిన్న సమస్య వస్తే పట్టించుకునే నాతులు లేడు. ఓ 2 రోజులు మీకు పని లేకపోతే ప్రస్తుండాల్సి వస్తుంది. మనం కోవిడ్ అప్పుడు చూసాం. కోవిడ్ ఆంక్షల వల్ల తిరిగి వెళ్ళాల్సి వస్తే నరకం అనుభవించారు కదా పాపం. ఎవరు అనుభవించినంత కూడా మారుమూల ప్రాంతాల నుంచి తక్కువ నైపుణ్యంతో చిన్న చిన్న ఆదాయాల కోసం ఇక్కడికి పట్ట చేత పట్టుకొచ్చిన వాళ్ళు. ఇక్కడ లేకుండా ఆదాయం అక్కడే వచ్చి ఏర్పాటు చేస్తే జీవితం అంత గౌరవంగా ఉంటుంది. కాబట్టి చిన్న పట్టణాల అభివృద్ధి, అమరావతి కావాలి, దాంతో ఆపద్దు. కాబట్టి ఈ సమగ్రమైన అభివృద్ధి, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటాం. అది చేసినట్టయితే ఇందాక చెప్పిన విద్యల ప్రమాణాలు పెంచినట్టయితే పేదలకు నైపుణ్యం వస్తుంది. ఆరోగ్యాన్ని బాగు చేయడానికి పద్ధతులు ఉన్నాయి పెద్ద ఖర్చు లేకుండా. ఈ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ వస్తే వాడు దేశానికి కానీ రాష్ట్రానికి కానీ చాలా అవసరం. అది ఇవాళ నేను నిష్కర్షగా చెప్తున్నాను. అభివృద్ధి ఒక్కటే అంటే నాకు లాభం పెద్దగా లేదు కదా అని సామాన్యులకు అనిపిస్తుంది. అభివృద్ధి వల్ల అందరికీ లాభమే. అభివృద్ధి ఒక సముద్రంలో ఆటుపోటు లాంటిది. సముద్ర మట్టం పెరిగితే అన్ని బోట్లు పెరుగుతాయి, పైకి వస్తాయి. కానీ చదువు బాగా ఉన్న వాళ్ళకి, నిజమైన చదువు నైపుణ్యం ఉన్న వాళ్ళకి, పెట్టుబడి ఉన్న వాళ్ళకి మరింత ఎక్కువగా అభివృద్ధి కనిపిస్తుంది, లాభం కనిపిస్తుంది. మిగతా వాళ్ళకి కొంచెం జీవితంలో మార్పు వచ్చినా కూడా అరే నా బతికి ఇట్లానే ఉంది కదా, నాకెందుకు అభివృద్ధి అన్న భావం కలుగుతుంది. దాన్ని ఆశ చేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉన్నారు క్లాస్ వార్ అన్నారు. పెత్తందారుల కోసం అభివృద్ధి అండి, ప్రజల కోసం మేము చేస్తున్నారు అంటే ప్రజలకి అభివృద్ధి అక్కర్లేదు అన్నట్టుగాను. అసలు ఆ వాదన ఎంత ప్రమాదకరమైంది. దాన్ని తెలుగు ప్రజలు తిరస్కరించారు కాబట్టి బతికి బయటపడ్డాం. కానీ దాన్ని ఆమోదిస్తే దేశం ఏమైపోయేది. జాతీయ స్థాయిలో కూడా ధోరణులు కల్పిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈవేళ ఆ మాట అంత కర్కశంగా క్రూడ్గా అంటలేదు. కానీ అభివృద్ధి గురించి మాట్లాడట్లా. అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తాం. ఎక్కడి నుంచి ఇస్తారో చెప్పడం, ఎట్లా వస్తుందో చెప్పడం, రేపొద్దున బెదరకు ఎట్లా పోతుందో చెప్పడం, అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తాం. చాలా ప్రమాదకరమైన ధోరణి. కాబట్టి సమన్వయం చేయాలి. ఇంక్లూజివ్ డెవలప్మెంట్, అభివృద్ధి కావాలి. నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ప్రోత్సాహము, బ్యాంకుల్ని సరిగ్గా ఒక దారిని పెట్టడం. అధ్వాన స్థితిలో ఉన్న బ్యాంకులు 10 ఏళ్ల క్రితం ఆ బ్యాంకులను ఒక దారిని పెట్టడం, ఆర్థిక ప్రగతిని పెంచడం, ఇవన్నీ అద్భుతంగా చేశారు. కానీ సామాన్యులకి ఇందాక నేను చెప్పిన పని సరిగ్గా అందల. నా పిల్లలకి మంచి చదువు వస్తుంది, పరీక్షల మార్కులు వస్తున్నాయి, పాస్ అవుతున్నారు, కానీ బుర్ర వికసించట్లా. అది అర్థమవుతుంది, నాకు తెలియకుండానే అర్థమైపోతుంది. వాళ్ళ బతుకులో ఏమో తెలియదు. అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి. గవర్నమెంట్ ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నాయి? గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం కోసం. ఉద్యోగాలు వచ్చేది మార్కెట్లో, ఆర్థిక వ్యవస్థ పెరిగితే ఉద్యోగాలు వస్తాయి. దానికి తగ్గట్టుగా యువతను తయారు చేయాలి. అది మర్చిపోయినాం. ఆరోగ్యం ఎప్పటికి కూడా కొన్ని పథకాలు ఉన్నా, ఆరోగ్యశ్రీ ఇలాంటి పథకాలు ఉన్నా కూడా ఆరోగ్యం సరిగ్గా ఎప్పటికీ అందరి ఆరోగ్యం కోసం బండెడు ఖర్చు అవుతుంది, ఒళ్ళు హోనం అయిపోతుంది. కాబట్టి మంచి ఆరోగ్యం ఏర్పడటం. చంద్రబాబు నాయుడు గారే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఫ్రీ డయాగ్నోస్టిక్స్ అద్భుతంగా చేశారు. దేశంలో ఎక్కడ జరగలేదు, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరిగింది. అలా మిగతా కూడా గుర్తే పెద్ద ఖర్చు లేకుండా మంచి ఆరోగ్యం అంది. చదువు కోసం నాకు ప్రైవేట్ స్కూళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, ఆరోగ్యం కోసం పైసా ఖర్చు పెట్టక్కర్లేదు అని ధీమా ఉంటే అసలు మిగతా అన్ని పక్కన పెట్టండి, ఎంత హాయిగా ఉంటారు లేదు. ఆ పైన చిన్న పట్టణాలు వచ్చి అక్కడ కనుక అభివృద్ధి జరిగి అక్కడ ఉపాధి కలిగితే, చిన్న దేశం వచ్చినా కూడా అప్పుడు ఈ అభివృద్ధి వల్ల నాకు లాభం కలుగుతుంది, నా కుటుంబం బాగుపడుతుందని అర్థమవుతుంది. ఆ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ కోసం గట్టిగా ప్రయత్నించాలి వాళ్ళు. అది చేయకపోతే వచ్చే 10-15 ఏళ్ల పాటు దేశం సంకటంలో పడుతుంది. తాత్కాలికంగా నాకు కావాలని చెప్పిన ఆలోచన. ఎందుకంటే ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు, అర్జెంటుగా జరగాలని కోరుకుంటున్నారు. తెలంగాణలో 1,20,000 కోట్ల అదనపు హామీలు ఇచ్చారు. ఇక్కడ 1,20,000 కోట్లు ఇక్కడ ఇచ్చారు అదనపు హామీలు. అన్ని అమలు కాల, కొన్ని అయినాయి. 5 నెలల్లో సగం సీట్లు పోయినాయి. 5 నెలలు ఎంపీ సీట్లు లెక్కేసుకుంటే. అంటే మీరు ఇచ్చినా కూడా ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు, ఇంపేషెంట్గా ఉన్నారు. కర్ణాటకలో మరి 60,000 కోట్లు హామీలు ఇచ్చారు, అమలు చేశారు చాలా వరకు. ఏడాది జరిగే లోపల 25 సీట్లు 18 సీట్లు పోయినాయి. 18 వాళ్ళకి, ఇంకో 2-3 జేడీఎస్కి, అయితే 21 సీట్లు ఎందుకు పోయినాయి. కాబట్టి మీకు తాయిలాలతో మీకు తాత్కాలికంగా ప్రజలు ఓటు వేసినా కూడా స్పష్టంగా వాస్తవాలు కనిపిస్తున్నాయి మీకు. అది ఎల్లకాలం నిలవదు, ఎందుకంటే అయిపోయింది, ఆ కాలం నడిచిపోయింది. నేను ఇచ్చానే నాకు ఓటే అంటే ఒకసారి పడేది మీకు, అంతే. ఈ దేశం చాలా ప్రమాదంలో పడింది. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ లేకపోయినట్టయితే సంక్షేమం ఖచ్చితంగా అందాలి, కానీ సంక్షేమంతో పాటు నా బతుకు బాగుపడుతుంది, నా పిల్లలకు నైపుణ్యం అందుతుంది, స్కిల్ వస్తుంది, నాకు మంచి ఆరోగ్యం అందుతుంది, వేరే ఖర్చు పెట్టక్కర్లేదు,
నాకు దగ్గరలోనే ఉన్న నైపుణ్యంతో మంచి ఉద్యోగం, గౌరవప్రదంగా హాయిగా బతికే ఉద్యోగం వస్తుంది, మానసికంగా వేదన పడాల్సిన అవసరం ఉండదు. ఆ వాతావరణం కనిపించకపోతే ఈ దేశ రాజకీయం అస్థిరత్వానికి గురవుతుంది, సమాజం అల్లకల్లోలమవుతుంది, ఆర్థిక వ్యవస్థ పతనమవుతుంది. సో 2014 నుంచి 2019 వరకు ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో చూశారు, 19 నుంచి ఇప్పటివరకు ఏం జరిగింది చూశారు. ఇక జరగబోయేదాన్ని ఎస్టిమేట్ చేసుకుంటే 2014 నుంచి 19 వరకు ఏ ప్రభుత్వాలు ఉన్నాయో కేంద్రంలో, రాష్ట్రంలో, ఇప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్ వచ్చింది. సో ఇప్పుడు మీరన్న ఇంక్లూజివ్ గ్రోత్ అనేది సాధ్యపడే అవకాశాలు ఉన్నాయా ఇప్పుడున్న పరిస్థితులు? ఖచ్చితంగా. ఇప్పుడు రాజకీయం ఎప్పుడు కూడా అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుంటుంది. రాజకీయం ఎప్పుడు స్థిరంగా ఉండదు. అధికార యంత్రాంగం ఎప్పుడు ఒకే రూలు గీలు బట్టి కూర్చుంటారు. రాజకీయం ప్రజల గోడి వింటుంది, ఎక్కడ ఏమొస్తుంది దానికి సరైన భాష. మంచి నాయకత్వం అంటే గుడ్డిగా దానికి పరిష్కారం కాకుండా దాని నుంచి మనం పాఠాలు నేర్చుకుని ఏ రకంగా ప్రజలను తృప్తిపరచాలి, ఏ రకంగా ప్రజల జీవితాలు మార్చాలి, ఏ రకంగా దేశ భవిష్యత్తును కాపాడాలి, మూటిని సమన్వయం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు చాలా 45 ఏళ్ల పాటు రాజకీయంలో ఉన్న మనిషి. ఆయన స్టూడెంట్ రాజకీయాలు 50 ఏళ్ళ అనుభవం ఉన్న మనిషి. అన్ని డక్కాముక్కీలు తిన్నారు, ప్రతిపక్షంలో అధికార పక్షంలో అన్ని రకాలుగా చూశారు. కాబట్టి ఆయనకి ఇవే మనం కొత్తగా చెప్పక్కర్లేదు. నరేంద్ర మోదీ గారు ఒక 56 ఏళ్ల పాటు ఆయన ఇల్లు కుటుంబాన్ని వదిలేసి ఒక లక్ష్యంతో నమ్మిన సంస్థలో చేరారు, నమ్మిన వీళ్ళ కోసం పోరాడారు. ఒక పైసా అవినీతి లేదు, సొంతంగా సంపాదన డబ్బు ఏం లేదు ఆయనకి. మరి ముఖ్యమంత్రిగా కానీ ప్రధానమంత్రిగా కానీ లోపాలు కొన్ని ఉండొచ్చు, విమర్శలు ఉండొచ్చు, కానీ అభివృద్ధి కోసం తదేక దృష్టితో అవినీతి లేకుండా చేసే విషయం అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళకి ప్రజలు ఇచ్చినటువంటి ఏం చెప్తున్నారు, ఎందుకు జరుగుతుంది అది పూర్తిగా అర్థమవుతుంది. మన బాధ్యత ఏమిటంటే వారు సరైన పని చేస్తున్నప్పుడు, సమన్వయం చేస్తున్నప్పుడు ప్రతిదానికి మనకి చీకాకులు పెట్టకుండా, అబద్ధాలు ఆడకుండా, ప్రతి చిన్నదానికి ఉద్యమాలు చేసి దేశాన్ని అల్లకల్లోలం చేయకుండా కొంతమంది గొంతు విప్పాలి. ఉదాహరణకు నేను చెప్పాను కదా, ఈ రైతు చట్టాలు చాలా మంచి చట్టాలు వస్తే నల్ల చట్టాలు అన్నారు. తెలుగునాట ఈ 2 రాష్ట్రాల్లో కానీ కర్ణాటకలో కానీ నేను గొంతు గట్టిగా విప్పిన తర్వాత మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా విలువ లేకుండా పోయింది. అందుకే రైతుల నుంచి ప్రతిఘటన రాలేదు. ఎందుకంటే వాస్తవాలతో చెప్తున్నాను. ఎక్కడ దక్షిణ భారతదేశంలో ఎక్కడ ప్రతిఘటన అలా 3-4 రాష్ట్రాలు అబద్ధపు ప్రచారాలు, విష ప్రచారాలు రాజకీయం కోసం తాత్కాలికంగా పనిచేయవచ్చు. కానీ మనం ఈ రాజకీయంలో ఏ పార్టీ అయినా సరే వ్యక్తిగతమైన ద్వేషాలను పక్కన పెట్టి ఆబ్జెక్టివ్గా అసెస్ చేయాలి. అప్పుడు కొంతైనా మనం చేసే పని వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అలా కాకుండా ఏదో రాజుల మధ్య పోరాటంలాగా, కులాల మధ్య సంఘర్షణలాగా మన కళ్ళు మూసుకుని గుడ్డెద్ది చేలబట్టట్టు మనం కూడా ప్రవర్తిస్తే దేశం సమాజం అల్లకల్లోలం అవుతాయి. సార్ ఇంకోటి అత్యాశ అవుతుందేమో కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం కానీ, శాండీ కానీ, ఇవన్నీ చాలా కొన్ని లక్షల కోట్లు ఉన్నాయని చెప్పి అంటున్నారు ఆరోపణలు. సరే 1,00,000 కోట్లు కాకపోయినా 1,000 కోట్లైనా ఉంటుందనేది నమ్ముతున్నారు చాలామంది కూడా. ఆ రిజల్ట్ కూడా అదే చెప్పింది. దీన్ని రికవరీ చేసేటువంటి అవకాశం ఉంది అసలు? నాకు పెద్దగా నమ్మకం లేదు, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. నేను చాలా ఆశావాదినే కానీ అత్యాశావాదిని కాదు, ఎందుకంటే రొమాంటిక్ని కాదు. అది జరిగే అవకాశం ఉంటే చేద్దాం, కానీ అదే పనిగా గతం మీద దృష్టి పెట్టబోకండి, కక్ష సాధింపన్న భావన రానియబోకండి. మీ ముందు పెద్దప్పుడు 5.5 కోట్ల మంది భవిష్యత్తుని రాష్ట్రంలోనూ 140 కోట్ల మంది భవిష్యత్తు దేశంలో కాపాడే బాధ్యత మీ మీద ఉన్నది. అన్ని అద్భుతాలు జరిగినా కూడా చాలా కష్టమైన పని. లేని కష్టాలు కొందెచ్చుకోవడం ఎందుకు? కాబట్టి గతాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. గతంలో వాళ్ళు చేశారుగా మీరు కూడా కక్ష సాధింపు కానీ, అవమానించడం కానీ, బూతులు తిట్టడం కానీ, బస్తీ మేసవాళ్ళు కానీ తొడగొట్టడం కానీ చాలా చాలా అసహ్యమైన జుగుప్సాకరమైన పరిస్థితి. వాళ్ళు చేశారు కాబట్టి నేను కూడా చేస్తాను అని చెప్పంటే మీరే రకంగా తేడా. మళ్ళీ రేపు పొద్దున ఇంకోటి వచ్చేస్తాడు, ఇంకా దేశం గత ఏంటి? కాబట్టి ఈ మాటలు రుచించకపోవచ్చు, కానీ నేను చాలా వినమ్రంగా చెప్తున్నాను. నేను పాటించాలని నేను ఎప్పుడు ఎవరికి చెప్పను. రాజకీయంలో శత్రుత్వాలు ఉండకూడదు. కానీ ప్రజా సంపద కదా సార్, ప్రజా సంపదను రికవర్ చేయాల్సిన బాధ్యత చేద్దాం. కానీ నాకు అంత నమ్మకం లేదు. జరగనివ్వండి. 2G స్పెక్ట్రమ్ ఉన్నది, తిన్నారని అందరికీ తెలుసు. 1,70,000 కొట్టి తినపోయినా కూడా ఇప్పటిదాకా ఒక్కడికి గెలిచి పడిందా? ఒక్కడికి పడిందా? ₹1 మీరు రికవర్ చేశారా? దాంతో ప్రభుత్వాలు మారినాయి, గందరగోళం జరిగినాయి, ప్రజలకు పని జరగల. కానీ ఒక్క మంచి పని జరిగింది. నేను చేసిన వాళ్ళు ఏం చేశాను నేను? ఇవన్నీ డ్రామాలయ్యా. కనీసం ఇక ముందు ఈ రంగంలో అవినీతి లేకుండా ఉండాలంటే ఇచ్చిన లైసెన్స్లు మొత్తం క్యాన్సిల్ చేయండి,
ఇక ముందు లైసెన్స్ అవ్వాలంటే కంపల్సరీగా బిడ్డింగ్ ద్వారా వేలంపాటుతో ఏర్పాటు చేయని గట్టిగా పట్టుబట్టాను. సుప్రీంకోర్టుకి వెళ్ళాను. దేశంలో మహామహుల్ని కలిపాను. సుప్రీంకోర్టు ఒప్పుకున్నదే. 122 లైసెన్సులు రద్దయినాయి. అప్పటి నుంచి ఆప్షన్తో ఎవరు మొదలెట్టారు. నేను గట్టిగా ఒక మాట చెప్పగలను, అప్పటి నుంచి స్పెక్ట్రమ్ ఎలొకేషన్లో ₹1 లంచం కూడా లేదు. అది పరిపాలన. గతం ఏమైంది? రాజాని జైల్లో పెట్టారా, కనుమని ఎందుకు అయ్యేదంతాను జరిగే పనిగా చచ్చమని మడ్డలు చేస్తే తప్పించుకుపోతున్నారు ఈ దేశంలో. వీళ్ళని శిక్ష అయితే నేను అంటలా, జరిగితే జరగనివ్వండి, కానీ దాని మీద దృష్టి పెట్టకుండా దేశాన్ని కాపాడటం ఎట్లాగా, రేపొద్దున ఈ తప్పులు జరగకుండా చేయటం ఎట్లాగా. వాడు చేశాడు కాబట్టి నేను కూడా చేస్తాను కూర్చుంటే. ఎమ్మెల్యే ఒక్కొక్కరు 30 కోట్లు ఖర్చు పెట్టారు కదా, 20-30 కోట్లు కొంచెం తక్కువ కదా అని చెప్తుంది. చాలా చోట్ల 50 కోట్లు కదా, 100 కూడా పెట్టినాడు. మీ జిల్లాలో 100 కోట్లు పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో 100 కోట్లు ఖర్చు పెట్టారని ఉన్నాను ఒక్కొక్కడు కొంతమంది. మరి వీళ్ళంతా రేపు దూరుకుంటారా? నిజంగా చెప్పండి. కొంతమంది ప్రతిష్ట కోసమో తప్పదన ఖర్చు పెట్టి ఉండొచ్చు కానీ సొంత డబ్బు. మిగిలిన వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కూడా దేశం మీద ప్రేమతో ఖర్చు పెట్టి త్యాగాలు చేసి కుటుంబాన్ని నాశనం చేసుకుంటారా? దేశాన్ని తెగబడి దోచుకుంటారా? దోచుకుంటారు ఆటోమేటిక్గా. దోచుకోకపోతే ఎవరు ఉచితంగా ఎవరు చేస్తారు? దాని మీద దృష్టి పెట్టండి. గతం సరే, వర్తమాన సంగతి ఏంటి, భవిష్యత్ సంగతి ఏమిటి? దానికి కూడా నాకు ఒక ప్రతిపాదన ఉంది. స్థానిక ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాం. మున్సిపాలిటీని, జిల్లా పరిషత్తుల్ని, పంచాయతీలు కూడా నిర్వీర్యం చేశాం. పంచాయతీలని ఎలాగో దాన్ని అధికారాలు ఇవ్వడం వీళ్ళు అంత తొందరగా ఒప్పుకోరు. ఎందుకంటే వాడికి అధికారం ఇస్తే మా పాత్ర ఏంటని చెప్పని. ఎమ్మెల్యేలు ఎలా చేస్తే పోలా, జిల్లా పరిషత్ చైర్మన్గా కానివ్వండి వాళ్ళని. జిల్లా ప్రణాళిక సంఘం అని ఒకటి ఉంది, జిల్లా డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ అని రాజ్యాంగంలో ఉంది. దానికి చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా ఎమ్మెల్యేని అర్హత ఇవ్వండి. అంటే వితౌట్ ఎలక్షన్ లోకల్ ఎలక్ట్ అవుతారు వాళ్ళకి అవకాశం ఇస్తే. అని వాళ్ళని అనర్హులు చేయబోకండి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ శక్తి అంతా కూడా నిజంగా పరిపాలన మీద పెడతారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పరిపాలన మీద పెడుతున్నారు. ఎమ్మెల్యేకి పరిపాలనా అధికారం లేదు, అప్రకటితమైన పైరవేల అధికారం ఉన్నది, ప్రచ్ఛన్న రాజ్యాధికారం ఉంది. అలా కాకుండా ప్రత్యక్ష రాజ్యాధికారం స్థానిక ప్రభుత్వాలు ఇచ్చేయండి. ఎన్నికమన్న వాళ్ళు అక్కడ మీ మనూరు కదా, ఎమ్మెల్యే గారు ఊరు కదా అది. కాబట్టి ప్రతిష్ట కొద్ది మా ఊరు బ్రహ్మాండంగా ఉండాలని చేసుకుంటాడు. చిన్న జిల్లాలో వచ్చింది కదా, మా జిల్లా బాగుపడాలని చేసుకుంటాడు. అప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఈ అక్రమ పరిపాలన అట్లాగా, ఈ హడావుడి అట్లాగా, దొంగ పెత్తనం చేయడం అట్లాగా ఆలోచన కాకుండా నిజమైన పెత్తనం చేస్తారు, నిజంగా మంచి పరిపాలన ఇస్తారు. నచ్చకపోతే ప్రజలు తిరస్కరిస్తారు. ప్రభుత్వం మీద రోజు మరి వస్తూ ఉండదు. లేకపోతే ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చి, లేకపోతే అమరావతి పోయి, బాంబే పోయి వీడిని ట్రాన్స్ఫర్ చేయి, ఆ పోలీస్ కేసు ఆపు, నేను చెప్పిన అక్కడ పెట్టు, ఇది కదా గొడవ. ఇప్పుడు నేను ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను. ఇవన్నీ పచ్చిగా మాట్లాడుకోవాలి. అనవసరంగా మనం రహస్యంగా దాచిపెట్టేసి పైన ముసుగు కప్పి ఎందుకు దేశాన్ని నాశనం చేస్తున్నాం. ఒకప్పుడు ₹1 అంటే చాలా ఎక్కువ అనుకునేవాళ్ళు. నేను లోక్సత్తా పెట్టినప్పుడు ₹1 ఖర్చు పెడుతున్నారయ్యా మా రాష్ట్రంలో అంటే నమ్మేవాళ్ళు కాదు. నా మీద గౌరవంతో మౌనం ఉన్నాడు, నేను కొంచెం ఎక్కువ చెప్తున్నాడు అని అనుకునేవాళ్ళు. ఇవాళ నేను 30 కోట్లు అంటే మీరు నవ్వుతున్నారు. మీరు అంతంత పెరుగుతోంది. ఎంత పేద దేశం ఇవాళ. బ్రిటన్లో ఎన్నిక జరుగుతుంది. రేపు జూలై 4వ తారీఖున బ్రిటన్లో పార్లమెంట్ ఎన్నిక జరుగుతుంది. బ్రిటన్ దేశం మొత్తం సంపద మన దేశం మొత్తం సంపదకి సమానం సుమారుగా. దేశం చిన్నదైనా కూడా, జనాభా రీత్యా చాలా తక్కువైనా కూడా వాళ్ళ సంపద మన సంపద ఒకటే. ఇప్పుడు మీరు చెప్తున్న లెక్కల ప్రకారం దేశంలో బహుశా ఈ ఎలక్షన్లకి ₹2 లక్షల కోట్ల పార్టీలు, క్యాండిడేట్లు ఖర్చు పెట్టారు. వరల్డ్ నెంబర్ 1. బ్రిటన్ మనంత సంపద ఉన్న దేశం పార్లమెంట్ ఎన్నికల్లో పెట్టబోయే ఖర్చుని ఇక్కడ కూర్చొని చెప్తున్నాను, ₹1000 కోట్ల దాటదు. దేశం మొత్తానికి పార్టీలు కానీ అభ్యర్థులు మొత్తం కానీ పెట్టిన ఖర్చు 1000 కోట్లు కూడా ఎక్కువ చెప్తున్నాను. బహుశా 600-700 కోట్లు ఉంటుంది. అది కూడా ప్రస్తుతం పౌండ్కి ₹100 మారకం విలువ ఉంది. పౌండ్ కొనుగోలు ₹100 లేదు, ₹30 కంటే ఎక్కువ రాదు, 25-30 కంటే రాదు. ఆ రకంగా లెక్కేస్తే 200 కోట్లు దాటదు. ఇంత పేద దేశంలో ఒక రాష్ట్రంలో 10-15 వేల కోట్లు ఏమిటి, దేశంలో 1.5-2 లక్షల కోట్లు ఏమిటి? మనంత సంపద ఉన్న బ్రిటన్లో, అంత సంపన్న దేశంలో ₹200 కోట్ల ఖర్చు ఏంటి? అసలు మనం ఆలోచిస్తున్నాము. ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, ఈ లెక్కలు ఇస్తున్నాం. పత్రికల్లో, టీవీల్లో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బాకాలు వస్తున్నారు. ఈ ప్రజాస్వామ్యంలో బలం ఉంది. నేను రోజు వాదిస్తోంది అదే. ఈ ప్రజాస్వామ్యంలో ఎంత లోపలన్న బలం ఉంది. కానీ ఎల్లకాలం డబ్బు నుంచి అధికారం నుంచి డబ్బు ఇదే కొనసాగితే ఈ దేశం ఏమైపోతుంది? ఎప్పటికొక దృష్టి పెట్టాలి దాని మీద. ఏం చేయాలని ఆలోచన కావాలి.
సార్ ఇప్పుడు గ్రామ సచివాలయాలు వచ్చిన తర్వాత, వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఆల్మోస్ట్ నిర్వీర్యం అయిపోయింది అనేది సర్పంచులు లేదా ఎంపీటీసీలు జడ్పీటీసీలు చెప్పేమాట. ఈయనేమో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో 10,000 ఇస్తాను నేను వాలంటీర్లకి అని చెప్పి మళ్ళీ వాలంటీర్లు వేరు చేయండి, వాలంటీర్లు వేరు, అది వేరే మాట్లాడుకుందాం. నాకు వచ్చిన సమాచారం ప్రకారం మీరు చెప్పాలి, గ్రామ సచివాలయాలు బాగా పనిచేస్తున్నాయి. ప్రజలకి రెవెన్యూ శాఖని చెందుతున్న సేవలు, ల్యాండ్ రికార్డులు కానీ, లేకపోతే సర్టిఫికేట్లు కానీ, మరొకటి కానీ, ఇవన్నీ అంటే పరిపాలన అయితే ప్రజల్లోకి దగ్గరికి వెళ్ళింది. కాబట్టి దాన్ని తీసేయద్దు, దాన్ని పంచాయతీ చేతుల్లో పెట్టండి. పంచాయతీ కానీ, మండలం కానీ, జిల్లా పరిషత్ కానీ వాళ్ళ చేతుల్లో పెట్టండి పూర్తిగా. అప్పుడు స్థానిక ప్రభుత్వాలకు అధికారం పెరుగుతుంది, వీళ్ళ మీద అజమాయిషీ ఉంటుంది. ఎందుకు కాలక్రమేణా అజమాయిషీ స్థానికంగా లేకపోతే అక్కడ కూడా అవినీతి వచ్చేస్తుంది, అక్కడ కూడా జవాబుదారితనం ఉండదు. కానీ ఎప్పుడైతే స్థానికంగా ఎన్నికైన వాళ్ళ పెత్తనం ఉంటుందో, వాళ్ళు పట్టించుకుంటారో, ప్రజల మద్దతు కావాలి కాబట్టి ప్రజల గొంతు వినిపిస్తుంది, జవాబుదారితనం ఉంటుంది, స్థానిక ప్రభుత్వాలు బలపడతాయి. ఇక వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడున్న రీతిలో మాత్రం సరైనది కాదు. అరే అన్నీ ఫ్రీగా ఇస్తాను, ఫ్రీగా ఇచ్చే కూడా నేను ఇంటికి వచ్చేస్తాను, ఇందుకోసం వాలంటీర్లు పెడితే ఇదే ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వం అన్నది విద్యను పెంచడం కోసం, ఆరోగ్యాన్ని అందించడం కోసం, మౌలిక సదుపాయాలు బాగుపరచడం కోసం, ఉమ్మడి సౌకర్యాలను కల్పించడం కోసం, ఆర్థిక వ్యవస్థను పెంచడం కోసం. కాబట్టి ఈ రూపంలో వాలంటీర్ల వ్యవస్థ నా దృష్టిలో సరైనది కాదు. మరి ఏం చేస్తారో ప్రభుత్వం నిర్ణయం చేసుకోవాలి. విచిత్రమైన పరిణామం ఏంటంటే సార్, సర్పంచులకు లేని శాలరీ కూడా ఇప్పుడు ఈయన గౌరవ వేతనం 10,000 ఇస్తానంటున్నారు. అందుకనే సరే రాజకీయ కారణాల చేసినచ్చు, కానీ వాలంటీర్ల వ్యవస్థని మాత్రం మీరు పునరాలోచించాలి. అది అసలు కాన్సెప్చువల్గా మంచిది కాదు. కానీ గ్రామ సచివాలయాలు బాగా పనిచేస్తున్నప్పుడు వాటిని నాశనం చేయడం కాకుండా వాళ్ళ పనితీరుని మరింత మెరుగుపరిచి పంచాయతీలని, పెద్ద పంచాయతీలను ఏర్పాటు చేసి కేరళలాగా చిన్న చిన్న పంచాయతీలు 300-500 మందితో కాకుండా ఈ సచివాలయాలను పూర్తిగా పంచాయతీ చేతుల్లో పెట్టాలి. సో సచివాలయ వ్యవస్థ అయితే ఉండాల్సిందే. నా దృష్టిలో బాగా పనిచేస్తుందని చెడగొట్టద్దు అని చెప్పేది. అవును, అవసరమైన పని. వాలంటీర్లు అవసరం లేని పని చేస్తున్నారు. మీరు పరిపాలన మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించి పంచటమే పరిపాలనగా మార్చి పంచడం కోసం మనుషులు పెట్టారు. అది తప్పు. పరిపాలన నిజంగా చేయాల్సిన పనులు ఉన్నాయి. వాలంటీర్ మన గ్రామ సచివాలయాలకు దానిలో కొంత భాగాన్ని చేస్తుంది, కొంత పని చేస్తాను. సో ఫైనల్గా సార్ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి హామీ ఇచ్చారు. అది సాధ్యమేనా? 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వటం కాదు, సృష్టించటం. మనందరికీ ఉద్యోగాలు అంటే ఈ మాట కొంచెం చాలా పచ్చిగా నేను తెలుగు ప్రజలకు బాగా అర్థమయ్యేట్టు మనం చెప్పాలి. మళ్ళీ 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 చెప్పాలి. మన దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఉద్యోగం అంటే గవర్నమెంట్లో బంట్రోతుగా ఉండాలి, గుమస్తాగా ఉండాలి, మరో పదవిలో ఉండాలి, 100 పోస్టులు ఉంటే 1,00,000 మంది పోటీ పడాలి, 1,00,000లో 100 మంది సెలెక్ట్ కావాలి. ఈ 1,00,000 మందికి వస్తున్న భావం కలిగించడం కోసం చెప్పని, అంతకంటే ఎక్కువ మందికి వస్తుందని చెప్పని ఏజ్ లిమిట్ పెంచుతూ ఉండాలి. 25, 28, 30, 35, 40. ఇదా ఉద్యోగాల కల్పన? మీరు ఎంత తలకిందులుగా తపస్సు చేసినా కూడా 1,00,000 మంది పోటీ పడ్డ 100 ఉద్యోగాలుగా ఉంది. మరి మిగతా 99,900 మంది మనుషులు కాదా? మిగతా సమాజం అనేది 100 మంది బతికేస్తారు పనిచేసిన చెప్పినా కూడా. మిగతా వాళ్ళంతా పస్తులు ఉంటారా? వాళ్ళని పోషిస్తారా? కాదు. ఆర్థిక వ్యవస్థను పెంచాలి. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్పేది నేను, ప్రభుత్వం అన్నది మౌలిక సదుపాయాల కల్పన చేసి, తాను చేయాల్సిన పని సమర్థంగా చేసి, ఉమ్మడి సేవలను అందించి, పెట్టుబడులను ప్రోత్సహించి ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది. మన ఒంటి మీద ఉన్నటువంటి ఏ వస్తువైనా మన చుట్టూ వస్తువు, ఈ జేబులో పెన్ను చూడండి, ఈ కాలర్ మైక్రోఫోన్ చూడండి, ఈ సోఫా చూడండి, కాళ్ళకి వేసిన చెప్పులు చూడండి, ఒంటికి వేసుకున్న బట్టలు చూడండి, వాచ్ చూడండి, వీటిలో ప్రభుత్వం ఏమైనా తయారు చేసిందండి? మరి మనకు కావాల్సిన వస్తువులు సేవలు అందించేది వేరైతే ఉద్యోగాలు ప్రభుత్వం ఎట్లా వస్తాయి? ఈ వస్తువులని సేవలను ఉత్పత్తి చేయడమే ఉపాధి. అన్ని రకాల వస్తువులని అన్ని రకాల సేవలు ఉన్నాయి. అది ఎవరు చేస్తారు? మార్కెట్లో జరుగుతుంది. కాబట్టి మార్కెట్ని పెంచాలి, ఆర్థిక ప్రగతిని పెంచాలి, దాని ద్వారా ఉద్యోగాల సృష్టి జరుగుతుంది. ప్రభుత్వం చేసిన మార్కెట్ని పెంచడం ఎట్లాగా? మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థికంగా పొదుపరితనము, పెట్టుబడుల ప్రోత్సాహము, నైపుణ్యాన్ని పెంచడము. పని చేయాలంటే నైపుణ్యం కావాలి కదా, పూర్వకాలం నాకు కాదు కదా. ఏ పని చేయాలన్నా కూడా స్కిల్ కావాలి కదా. అందుకని మళ్ళీ మళ్ళీ చెప్పేది మంచి చదువు, దొంగ చదువు కాదు, పరీక్షలు పాస్ అయ్యేది కాదు, బుద్ధిని వికసింపజేసేది, నైపుణ్యాన్ని ఇచ్చేది, పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేది, ఆదాయాలను పెంచేది. మంచి చదువు, మంచి ఆరోగ్యం, ఉత్పాదకత రావడం కోసం చెప్పని ఆ పెట్టుబడుల ద్వారా, ఆ పారిశ్రామికీకరణ ద్వారా, ఆర్థిక వ్యవస్థ పెరగడం ద్వారా ఉపాధి కల్పన, దాని నుంచి ఆదాయాలు. అలా 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా సృష్టించాలి.
అంతేగాని మోదీ గారేమో ఢిల్లీలో ద్వారాలు తెరిచేసిన ఉద్యోగాలకి ఎవరికి ఇస్తాడు? ఎట్లా ఇస్తావు? మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం సంఖ్య బాగా ఉంటే 4.5 లక్షలు ఉంటుంది. నాకు లేటెస్ట్ 5 lakhs 5 లక్షలు ఉంటుంది. 5 లక్షలు రిటైర్ అయిన వాళ్ళు ఉంటే ఏడాదికి 3% మంది 15,000 మంది 20,000 మంది పోతే 20,000 ఉద్యోగాలు మళ్ళీ వస్తాయి. అంతే, దట్స్ ఆల్. దాంట్లో చాలామంది పని చేయట్లా. జీతాలు ఇచ్చి పోషిస్తున్నా ఎందుకు చదువు రావట్లేదు పిల్లలకి? ఎందుకు గవర్నమెంట్ ఆఫీసులు లంచంలో పని జరగట్లేదు? ఎందుకు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి? ఎందుకు మంచినీళ్ళు సరిగ్గా అందట్లేదు? ఎందుకు ట్రాఫిక్ని సరిగ్గా నియంత్రించలేకపోతున్నారు? అందుకోసం పెట్టాం వీళ్ళని పోషించడం కోసం తీసుకోరా. మనందరికీ కలిసి ఉమ్మడి పనులు చేస్తారని పెట్టాం మనం. అది మర్చిపోతున్నాం. కొంచెం పచ్చిగా చెప్పాలి, ప్రజలకు అర్థం కావాలి. గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తుంది, గవర్నమెంట్ సర్వరోగిన వారిని, గవర్నమెంట్ వల్ల అందరికీ ఉపాధి వచ్చేస్తుంది, నిరుద్యోగం తీరిపోతుంది. ఇది పిచ్చి ఆలోచన, ప్రమాదకరమైన ఆలోచన, మనల్ని పూర్తిగా నాశనం చేసే ఆలోచన, రాష్ట్రాన్ని దేశాన్ని దివాళా తీసే ఆలోచన. ఉపాధి వచ్చేది అట్లా కాదు. ఈ మాట చెప్పడానికి భయపడుతున్నారు వీళ్ళంతా కూడా. కొందరైనా భయం లేకుండా ప్రజలు నిజాయితీగా చెప్పాలి. సార్, ఉద్యోగులు అనగానే మీరు అన్నట్టు గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే ఉద్యోగులు లేదు అనే భావన అది పోవాలని కోరుకుందాం సార్. ఇంకోటి ఏంటంటే సిపిఎస్ రద్దు అనేది ఒక పెద్ద ఇష్యూ ఆంధ్రప్రదేశ్లో. అసలు అది రద్దు చేస్తేనేమో ఆర్థిక పరిస్థితి కుప్పకూలిపోతుందని అంటారు. సిపిఎస్ రద్దు చేస్తే రాష్ట్రానికి వదిలేసండి. రాష్ట్రాన్ని వల్లకాడు చేసినట్టే, భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తు నాశనం చేసినట్టే మీరు వదిలేసండి. దాని గురించి మాట్లాడి చర్చ అనవసరం. ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వెళ్ళలేదు. నేను నిర్మోహటంగా చెప్తున్నాను. ఈ మాట దేశంలో గట్టిగా చెప్తున్నాను. నాకు ఉద్యోగులు అంటూ కోపం లేదు, ఎవరి మీద మోజు లేదు. నిజాన్ని నిజంగా చెప్పాలి. గత ప్రభుత్వంలో చేసిన మంచి పని గట్టిది ఏమన్నామంటే సిపిఎస్కి కట్టుబడి ఉంటాం. మోదీ గారు చేసిన మంచి పని ఏమిటంటే సిపిఎస్కి కట్టుబడి ఉంటాం. దాన్ని తీసుకొచ్చింది వాజ్పేయి గారు. దాన్ని దేశమంతా విస్తరింపజేసింది మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఈవేళ కొన్ని పార్టీలు నీతిబాహ్యమైన రీతిలో ముందు చూపు లేకుండా మాకు అధికారం వస్తే ఓట్లు వస్తే చాలు, దేశమంతా వల్లకాడైనా పర్వాలేదని చెప్పిన భావనతో దేశ ద్రోహాన్ని కొడుగడుతున్నారు. ఇంతకంటే పరుషంగా నేను మాట్లాడాను. కానీ పాలకులు ఏం చేస్తున్నారంటే ఉద్యోగులు ఏం చెప్తే అది చేసే పరిస్థితికి వచ్చారు ఇవాళ. అది ఎట్టి పరిస్థితి రావడానికి లేదు. తెలుగు సమాజం, భారతీయ సమాజం ఇది మన సమస్యను గుర్తించి, మన బతుకులు నాశనం అవుతాయని గుర్తించి ఎదురొడ్డి పోరాడాలి. ఒకటి. రెండోది, అయినా మీరు చేస్తామన్నట్టయితే పెన్షన్లు భవిష్యత్తులో ఎంత ఇవ్వబోతున్నారో ఆ డబ్బు ఈవేళ బడ్జెట్లోంచి బయట పెట్టండి. అంతేగాని 20 ఏళ్ల తర్వాత 10,000 కోట్ల రూపాయల ఖర్చును ఈవేళ నిర్ణయం చేసే హక్కు మీకు ఎవడిచ్చాడు? వచ్చే తరం భవిష్యత్తు నాశనం చేసే హక్కు ఎవడిచ్చాడు మీకు? నేను ఓటేసింది 5 ఏళ్ళు పరిపాలించాలా అని చెప్పని, 50 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత ఈ దేశాన్ని నాశనం చేయడం కోసం నిర్ణయం తీసుకోమని కాదు. కాబట్టి ఒకవేళ అలా చేద్దాం అనుకున్నట్టయితే ఈ 30 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత పెన్షన్ ఎంత వస్తుందో, ఎంత ఇవ్వాల్సి వస్తుందో దానికి తగినట్టుగా డిస్కౌంటెడ్ క్లాస్లో ఉంటారు. ఈవేళ మీరు బడ్జెట్ నుంచి డబ్బులు పెట్టి వేరే ఒక ఫండ్లో పెట్టండి. అప్పుడు నాకు అభ్యంతరం లేదు. ఆ నొప్పి ఏంటి ఇప్పుడు తెలుస్తుంది. అసలు మామూలుగా పరిపాలన జీతాలు లేవనుకున్న రోజుల్లో ఇది కూడా పెడితే ఏం నడవదు. అప్పుడు మీకు అర్థం కానివ్వండి. ఉద్యోగులను కూడా కోరుతున్నాను, అయ్యా సిపిఎస్ వల్ల మీకు నష్టం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. దేశమంతా నాశనం అయిపోయి ఉద్యోగులు మాత్రం బాగుపడాలంటే అలాగే మీరు దేశంలో భాగం కాదా? ఉద్యోగంలోకి వచ్చే ముందు మనందరూ దేశభక్తి, మన రాష్ట్రం పట్ల భక్తి, మన భాష అంటే మమకారం, మన సమాజం అంటే ప్రేమ, ఇవన్నీ వెలుబుచ్చాం. ఉద్యోగం వచ్చాక సమాజాన్ని నాశనం చేయకుండా ఉంటే చాలు. మీరందరూ కూడా ఈ దేశంలో 190 మంది కంటే బలవంతులు, 190 మంది కంటే సంపన్నులు. రెక్కాడితే డొక్కాడినటువంటి మామూలు మనిషికి పెన్షన్ అక్కర్లేదా? ప్రైవేట్ రంగంలో మీరు ప్రైవేట్ రంగంలో పనిచేస్తాం, మీకు పెన్షన్ అక్కర్లేదా? మరి మీకు భద్రత అక్కర్లేదా? కొంతమందికేనా? సమాజానికి కొంతమందినే సేవలు ఇచ్చారు, మిగతా వాళ్ళ సేవలు అవ్వట్లేదు. ఆ సేవలు వచ్చి బయట నుంచి వస్తున్నాయి. పనికొచ్చే ప్రతి జరుగుతుంది ప్రభుత్వం బయట, ప్రభుత్వంలో జరిగేదేం లేదు ఇవాళ పరిస్థితుల్లో. సో ఒకవైపు నరేంద్ర మోడీ పనికి తగ్గ వేతనం అని అంటుంటే, ఇక్కడేమో ప్రతిసారి పిఆర్సీ అంటుంటారు సార్. బడ్జెట్కు సంబంధం లేకుండా పిఆర్సీ. మనం మార్కెట్లో ఇప్పటికి కూడా మీరు చూడండి, ఏ ఉద్యోగమైనా సరే మధ్యస్థాయి కింది స్థాయి ఉద్యోగాల్లో మార్కెట్లో 20,000 జీతం అంటే ప్రభుత్వంలో 60,000 జీతం ఉంటుంది ఇప్పటికే. పెన్షన్ 40,000 ఉంటుంది ఇప్పటికే. అంటే మార్కెట్లో ఆ పనికి వచ్చే వేతనం కంటే రిటైర్ అయ్యాక ఆ పని చేసినందుకు పెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఎలా నడుస్తుందండి ఇది? మిగతా వాళ్ళంతా మనుషులు కాదా? డ్రైవర్ ఉన్నాడు,
నాకు డ్రైవర్ చేస్తున్నాడు, మీకు డ్రైవర్ అంటారు, ఇంకో డ్రైవర్ అంటారు, ఆయన డ్రైవ్ చేస్తాడు, గవర్నమెంట్లో డ్రైవ్ చేస్తాడు. మార్కెట్లో ఎవరైనా అడగండి 20,000 22,000 డ్రైవర్కి, ఇంకొక 2,000 అటు ఇటు ఉండొచ్చు. గవర్నమెంట్లో 50,000 60,000 70,000 లక్ష వచ్చేవాళ్ళు ఉన్నారు. మీరు సీనియారిటీ ఉంటే లక్ష వచ్చేవాళ్ళు. ఒక టీచర్ ఉన్నారు మార్కెట్లో, మంచి స్కూళ్ళల్లో కూడా, చాలా అరుదైన స్కూళ్ళల్లో, ఇంటర్నేషనల్ స్కూళ్ళలో తప్ప 20,000-25,000 అంటే మంచి జీతం కింద లెక్క. గవర్నమెంట్లో 25,000 రూపాయలు టీచర్ ఎవరు లేరు. యావరేజ్ 50-60,000 ఉంది, కొంతమంది లక్షలు వస్తుంది. ఈ సమాజం నడుస్తుంది ఎట్లాగా అంటే సమాజంలో మనందరికి జీతపత్యాల కోసం, పోషించడం కోసమే పనులు అవటమా? మన వల్ల పెద్ద ప్రయోజనం లేకుండా ఇంత జరిగిన చదువు అందట్లేదుగా, ఇంత జరిగిన ఆరోగ్యం అధ్వానంగా ఉందిగా, ఇంత జరిగిన ట్రాఫిక్ చండాలంగా ఉందిగా, ఇంత జరిగిన న్యాయం అందట్లేదుగా, ప్రజలకి గోండాల రాజ్యంగా ఉందిగా, ఇంత జరిగిన మౌలిక సదుపాయాలన్నీ చండాలంగా ఉన్నాయిగా. అంటే ప్రభుత్వం ఎందుకోసం? పూర్వకాలం రాజులు నిరంకుశ రాజుల్లాగా నాకు కర్తనం ఉంది, డబ్బు ఇవ్వటం చంపేస్తా అని చెప్పిన గోల్డ్ కూడా డబ్బులు వసూలు చేయడం కోసమేనా? పన్నులు తినేయడం కోసం, వాడు రాజమందిరాల నిర్మాణం కోసం చెప్పిన ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల డబ్బు ఇది, ప్రజల భవిష్యత్తు, ప్రజల ఉమ్మడి అవసరాలు. అది మర్చిపోయి ప్రభుత్వంలో ఒక ఉద్యోగిగా కానీ, ఒక అధికారిగా కానీ, లేకపోతే ఒక ఎన్నికైన వాడిగా కానీ ఉంటే ఇది నాదనుకుంటున్నారు, ఇదో సామ్రాజ్యం అనుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి దేశానికి. ఈ మాటలు తెలుసు నాకు, ఈ మాటలు చెప్తే నన్ను బండబూతులు పెడతారు, కులం పెడతారు, వర్గం పెడతారు, మతం పెడతారు. అంటే మనకి ఒక చండాలమైనటువంటి సంస్కృతి వచ్చింది ఈ దేశంలో. ఎవరు ఏ మాట చెప్పినా కూడా, వినదగిన ఎవరు చెప్పినా కూడా మాట వినండి, ఆలోచించండి, వాస్తవమా కాదా, తర్కబద్ధమా కాదా, భవిష్యత్తులో మన హితాన్ని కూడా చెప్తున్నారు లేదా, ఈ మూడు చూసి అంచనా వేయండి. కానీ వీడి కులం ఏంటి, వీడి ఒంటి రంగు ఏంటి, వీడి పొడిగేంటి, వీడి ఊరేంటి, వీడి బాధవుడు ఏంటిది? ఒక చౌకబారు చర్చ, ఒక మూర్ఖమైన చర్చ, మన వేళతో మన కళ్ళు పొడుచుకునే చర్చ, మన గొంతు కోసుకునే చర్చ. నాకు ఇవన్నీ జరుగుతాయని తెలుసు, కానీ కొందరైనా సమాజంలో నిలబడి నిజం చెప్పకపోతే కొన్ని కఠినమైన విషయాల్లో మన దేశంలో ప్రతిదానికి ఏదో దున్నపోతే ఏంటంటే దూరం కట్టేయమనే ధోరణి బాగా వచ్చేసింది. నేను ఏ మాట కూడా ఊరికే గుడ్డిగా చెప్పట్లా, ఫ్యాక్ట్స్ చెప్తున్నాను, లాజిక్ చెప్తున్నాను, పరిష్కారం చూపెడుతున్నాను, భవిష్యత్తు ఏంటో అర్థం చేస్తున్నాను. వినకపోతే నాకు వ్యక్తిగతంగా నష్టం ఏమీ లేదు. చెప్పడం వరకే మీ బాధ్యత, వినకపోతే నష్టం సమాజం, ఈ సమాజం నష్టపోతుంది. కళ్ళెదురుగా మంచి మార్గము దుర్మార్గము ఉండి కూడా దుర్మార్గాన్ని ఎంచుకుంటామంటే నష్టపోయేది మీ పిల్లలు, మీరే నాన్న. ఇంకొకటి ఏంటంటే సార్, అన్అఫిషియల్గా ఒక దాదాపు 1000 మంది అసలు ఉద్యోగమే చేయకుండా ఆంధ్రప్రదేశ్లో శాలరీస్ అయితే తీసుకుంటున్నారు. ఏ రూపంలో అంటే కులానికి ఒక ఎన్జిఓ, మతానికి ఒక ఎన్జిఓ, రకరకాలుగా ఉద్యోగ సంఘాలు పెట్టుకుంటున్నారని. దానికి ఏమైనా పరిష్కారం ఉంది సార్? ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత ఉన్నవాళ్ళు ఆదర్శాన్ని పాటించి ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేసి గట్టిగా ఉంటే ఏదైనా నడుస్తుంది. ఈ ఉద్యోగ సంఘాలు రద్దు చేసే అవకాశం ఉంది సార్? అసలు రద్దు చేయక్కర్లా, ప్రజాధనంతో దాన్ని ఖర్చు పెట్టకుండా చేసే ఏర్పాటు చేయొచ్చు. నీకు జీతం తీసుకుంటే జీతం కోసం పని చేయాలి, దర్శనం. నీ జీతం ఇచ్చేది ప్రజల కోసం పనికి, ఎండ్ ఆఫ్ స్టోరీ. కానీ ఎప్పుడు సాధ్యమవుతుంది? ఉన్నతాధికారులు, అధికారంలో ఉన్నవాళ్ళు నేను తప్పులు చేస్తూ ఉంటే, చిన్నదానికి నేను లొంగిపోతే కింద వాడు ఎందుకు మాట్లాడతాడు? నేను చిన్న ఉదాహరణ ఇస్తాను. నేను ముఖ్యమంత్రి గారి కార్యదర్శిగా ఉండగా ప్రధాన కార్యదర్శి గారు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. మీ బ్యాచ్కి ఒక ప్రమోషన్, సూపర్ టైమ్ స్కేల్ అంటారు, అది ఇద్దామని. నేను చెప్పాను, ఎందుకండి ఇది, అక్కడ పోస్టులు ఉంటేనే మనం చేద్దాం, కానీ ఊరికే ఇన్నేళ్ళు అయిపోయింది కాబట్టి, టైం వచ్చింది కాబట్టి ఇచ్చేద్దాం అనొద్దు మనం. దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం లేదు. ఒక 1000 రూపాయలు జీతం పెరుగుతుంది, బోడి 1000 రూపాయలు, అదులో పెద్ద జీతాలు ఉండే కాదు. ఒక బోడి 1000 రూపాయలు ఉంటే అంత, లేకపోతే అంట. కానీ ఏమవుతుంది, మన నైతిక బలం పోతుంది. సమాజంలో ఉద్యోగ వర్గంతో ఈ ప్రజల కోసం సేవలు అందించే ఏర్పాటు చేయాలి. మనం కొన్ని ప్రమాణాలకు కట్టుబడి క్రమశిక్షణతో మెలిగినట్టయితే, కష్టపడి పనిచేసినట్టయితే, ఏది రాయితీలు ఆశించకుండా, ఏది కోరకుండా, నువ్వు కూడా అలా చేయవని చెప్పే హక్కు నాకు వస్తుంది. నేను లొంగిపోతే నేను ఎలా చెప్తాను? నేను లంచం తింటే లంచం తినదు ఎలా చెప్తాను? వీడికి అవసరం లేని పోస్టుల్లో ప్రమోషన్ నేను పొందితే నాకు ప్రమోషన్ ఇవ్వాలా, పని ఉన్నా లేకపోయినా అని చెప్పి అడిగితే నేను కాదని ఎట్లా అంటాను? అని గట్టిగా నేను నిలబడ్డాను. కానీ వాళ్ళ వాదన ఏంటి? నువ్వు ఇట్లా చెప్తావు, ఐపీఎస్ వాళ్ళకి ఇచ్చారు ఇప్పటికే, మీ బ్యాచ్ వాళ్ళకి, మనకు ఇవ్వకపోతే ఎట్లాగా, లేకపోతే ఇంకోటి ఎట్లాగా. ఊరికే వాడిని చూసి, వీడిని చూసి, వాడు పక్కింటి వాడిని చూసి ఇలా మన గురించి గొడవ ఆలోచిస్తున్నాం. కానీ ఈ సమాజం ఏమవుతుంది?
ఒక పేదరికం ఉన్న సమాజం, కులవృక్ష గురవుతున్న సమాజం, అవకాశాలు అందక అలమటిస్తున్న సమాజం, మంచి ఆరోగ్యం అందక పేదరికంలో జారిపోతున్న సమాజం, అకాల మరణానికి గురవుతున్న సమాజం, ఎక్కడో మారుమూల మరి గ్రామీణ ప్రాంతాల్లో అసలు ఎవరు ఆదుకుంటారో తెలియకుండా ఉన్న సమాజం. దీన్ని పెంచడం ఎట్లా అన్నది అందుకోసం మనందరినీ పెడితే ఎన్నికైన వాళ్ళని కానీ ఎంపికైన వాళ్ళని కానీ మనం అది మర్చిపోయి మన బతుకులు చూసుకోవడం ఎట్లాగా వీళ్ళు ఎలా నాశనం పర్లేదని చెప్పంటే ధర్మం కాదు కదా. ఉచితంగా చేయమని నేను అంటల్లా, త్యాగాలు చేయమని అంటల్లా. అరే కనీసం ప్రజలు ఉప్పుతుంటున్నందుకు ప్రజల కోసం చేయండి అయ్యా మీరు. అది పక్కన పెట్టేస్తే ఎట్లాగా, దాన్ని మర్చిపోతే ఎట్లాగా. మళ్ళీ ఉపన్యాసాలు ప్రజల గురించి ఇస్తాం, ప్రతిరోజు ప్రజల గురించి ఉపన్యాసాలు ఇస్తాం. ఉద్యోగాలు వచ్చేటప్పుడు ఎందుకు జరుగుతున్నావు అంటే ప్రజలకు అసలు సమాజం పట్ల నా గుండె పగిలిపోతుంది, ఇదిగో తెరిచి చూపెడతానంటాం మనం. చేతల్లో చూపెట్టాయి కొద్దిగా. అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్కి హెడ్గా ఉన్నాయని మొత్తం ఆంధ్రప్రదేశ్లో 25 లక్షల ఎకరాలు సుమారుగా అసైన్ ల్యాండ్స్ ఇస్తే దాంట్లో 4 లక్షల ఎకరాల్లో ఈయన భాగం ఉంది, ఈయన సొంతగా చేయించుకున్నాడు, బినామీ పేరు పైన ఆరోపణలు ఉన్నాయి. అసలు దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం ఉంది సార్. కొత్త చట్టం తీసుకొచ్చారు. భూముల విషయంలో పెద్ద ఇబ్బంది ఉంది. ఎందుకంటే భూమి ఎక్కడికి పోదు, క్యాష్ అంటే ఎక్కడికి దాచిపెట్టచ్చు, భూమిని దాచిపెట్టలేం కదా. హిరణ్యకశిపుడిలాగా హిరణ్యాక్షుడు వాడు భూమిని చాపుతూ తీసుకెళ్ళాడని చెప్పంటారు. అలా చేయలేడు కదా, భూమి ఉంటుంది కదా. కాబట్టి అందులో ఆంధ్రప్రదేశ్లో కానీ తమిళనాడులో కానీ పాత మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ల్యాండ్ రికార్డ్స్ బై అండ్ లార్జ్ గట్టి ల్యాండ్ రికార్డ్స్ ఉన్నాయి. కాబట్టి భూముల విషయంలో కనుక అన్యాయాలు అక్రమాలు జరిగినట్టయితే తప్పనిసరిగా అవన్నీ వెలికి తీయచ్చు, న్యాయం చట్ట ప్రకారం న్యాయం జరిగే ఏర్పాటు చేయొచ్చు. సో మొత్తం మీద కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక ఆశ, ఒక దృక్పథంతో ఈ పరిపాలన సాగుతుంది అనుకోవచ్చా? నేను ఆశావాదిని. ప్రజలు ఏ సంకేతాన్ని ఇచ్చారో దాన్ని అర్థం చేసుకున్నట్టయితే, నిజమైన నాయకత్వ లక్షణాలు ఉన్నట్టయితే, తాత్కాలిక అధికారం కోసం అని చెప్పనో మరో దానికోసం చెప్పిన దేశ భవిష్యత్తును తాకట్టు పెట్టకుండా దూరదృష్టితో కనుక పనిచేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన్ని పెట్టచ్చు. మన అదృష్టం కొద్దీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చాలా సమర్థులు, అనుభవం ఉన్నవారు. హైదరాబాద్ నగరం కానివ్వండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ అభివృద్ధి పథంలో ఆయన పొరపాటు ఎన్నైనా ఉండొచ్చు, విమర్శ ఎంతైనా ఉండొచ్చు. కానీ ఈ విషయంలో ఆయన చేసిన కృషిని దేశంలో ఎవరూ కాదన్నారు. అలాగే కొత్తగా ఏర్పడ్డటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా కష్టాల్లో ఉన్న హైదరాబాద్ను కోల్పోయిన తర్వాత 5 ఏళ్ల కాలంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి, లేకపోతే అధికారం పోయి ఉండేది కదా. కానీ అభివృద్ధి విషయంలో, మౌలిక సదుపాయాల విషయంలో, పరిమితమైన వనరులు కూడా సమర్థంగా ఉపయోగించడం విషయంలో, పోలవరం ప్రాజెక్టు కానీ, కియా మోటార్స్ కానీ, లేకపోతే అమరావతి పట్టణం కానీ, మౌలిక సదుపాయాలు కానీ, పెట్టుబడి ప్రోత్సహించడం దానిలో ఏ రకమైన తప్పు లేకుండా బ్రహ్మాండంగా చేశారు. కాబట్టి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఆ ముందు చూపు ఉంది, అనుభవం ఉన్నది. అలాగే జాతీయ స్థాయిలో మోదీ గారికి ఆయనలో పొరపాట్లు కూడా ఉండొచ్చు, విమర్శలు ఉండొచ్చు. కానీ సంకల్ప బలం ఉంది. ఈ దేశం బాగుపడాలి, ఆర్థికంగా పెరగాలి, ఆర్థిక క్రమశిక్షణ కావాలి, భవిష్యత్తు కోసం ఉపయోగించాలి, కానీ ఈవాడి తినేయకూడదు అంతాను అని చెప్పని నమ్మకం ఉంది. కాబట్టి వారిని సరిగ్గా పనిచేయనిస్తే, మనం కలిసి వచ్చి కొన్ని నిర్మాణాత్మకంగా కనుక సహకారం అందిస్తే, పౌర సమాజం కానీ, పత్రికలు కానీ, ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు హడావిడిగా అడ్డగోలు నిర్ణయాలు కాకుండా కొంచెం ఆలోచించి ఆచితూచి వ్యవహరిస్తే ఖచ్చితంగా ముందున్నది మంచి కాలం. మంచి కాలం ఓకే సార్, మంచి కాలం ఉండాలని కూడా కోరుకుందాం. ఫైనల్గా ఒక చిన్న క్లారిఫికేషన్ సార్. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఇక అయిపోయినట్టేనా, తెలంగాణకి ఇచ్చేసినట్టేనా? ఉమ్మడి రాజధాని ఎప్పుడుందండి అసలు? చట్టంలో 2024 ఉన్నట్టే కదా. ఇప్పుడు పెట్టారు కన్వీనియన్స్ కోసం చెప్పి. నా దృష్టిలో ఆనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకే మనకి వేరే రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి పరిపాలించడం ఏంటి అని అక్కడికి ఉద్యోగులను తీసుకెళ్లారు. అక్కడే తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నారు, అక్కడ నడిచిపోతుంది. ఇంక ఉమ్మడి రాజధాని సమస్య ఎక్కడుంది అసలు? అయిపోయింది కదా. కాగితం మీద ఏమన్నా కూడా ఇంక ఉమ్మడి రాజధాని ఏముంది? కొన్ని సాంకేతికమైన అంశాలు ఉంటాయి, కొన్ని సంస్థలు ఇంకా కలిసి ఉంటాయి అంతే. కాబట్టి ఇది లేని విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం. అది ఆనాడే సరైన నిర్ణయం చేశారు నా దృష్టిలో. రాష్ట్రం అక్కడ ఉంటే మీరు ఎక్కడ కూర్చుని ఇదేనా పూర్వకాలం జమీందారీ, ఏదన్నా రాచరికమా? ప్రజలు అక్కడ ఉంటే మీరు ఎక్కడ ఉంటే అసలు పరిపాలన, ఉద్యోగులు ఎక్కడ అంటే 9-10 షెడ్యూల్లో ఉండే అనేక అంశాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి అయినా కానీ ఇది అది వేరే దీనికి సంబంధం అవి పరిష్కారం చేసుకున్నాం. అంతేగాని ఉమ్మడి రాజధాని అనేది ఏదో అప్పుడు మన తాత్కాలికంగా ఉపశమనం కోసం చెప్పాను. మరి ఒక్కరోజు పోయి చెట్టు కింద ఎట్లా ఉంటారని చెప్పిన కారణంగానో ఏదో అన్నారు. కానీ చాలా వేగంగానే ఇక్కడి నుంచి అక్కడికి మరి ఏర్పాట్లు చేసుకున్నారు ఉన్నదానిలో. ఇంకా రాజధాని ఉంది, మీరు కాగితం ఏం రాసుకున్నా దానికి ప్రయోజనం లేదు. మనం మర్చిపోతాం, మన పని మనం చేసుకుందాం అంతే. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పేసినారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో కేంద్రంలో రాష్ట్రంలో మంచి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, మంచి పరిపాలన అందిస్తారని ఆశాగా దృక్పథంతో జేపీ గారు ఉన్నారు. అలానే పరిపాలన కూడా ఉంటుందని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.